అందరు 2 చేతులు జోడించి, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడను ప్రభు. యేసయ్య వాక్యంతో నీ నాతో మాట్లాడను దేవా. నీ వాక్యమే నన్ను బ్రతికించేదయ్యా. నీ వాక్యమే నన్ను స్వస్థపరిచేదయ్యా. నీ వాక్యమే నన్ను విడుదలిచ్చేదయ్యా. నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చేదని నీ మనస్ఫూర్తిగా తండ్రి ఈరోజు దైవజనుడితో నువ్వు ఏదైతే తీసుకొచ్చావో నాతో తేటగా పూర్తిగా స్పష్టంగా మీరు నాతో మాట్లాడమని ప్రభావ నువ్వు అడిగితే నీతో ఈరోజు మాట్లాడడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి నువ్వు మాట్లాడితే మా జీవితాలు మాట్లాడుతున్నా అయ్యా. ఈ వాక్యం ద్వారా నాయన ఒక ఆత్మని రక్షించడానికి నీ కృప మాకు దయచేయండి. బిడ్డలకి ఎలా బోధించాలో నీ జ్ఞానమును, నీ తెలివిని, వివేచన మాకు దయచేయండి. మా సబుద్ధిని ఆధారం చేసుకోకుండా నాయన అయ్యా ఇదిగోనైనా పరిశుద్ధాత్మదేవుడా నీ అభిషేకముతోనైనా అయ్యా బిడ్డలందరితో మీరు మాట్లాడండి. లైవ్ లోకి వస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభావ. యేసయ్యా ఇదిగోనైనా నీ చిత్త ప్రణాళిక వచ్చి ప్రతి బిడ్డని మీరు ముందుగానైనా త్వరితంగా మీరు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. ఇచ్చిన వాక్యం స్పష్టంగా, తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడటానికి నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మరి పుట్టిన పిల్లలందరికీ, లైవ్ వచ్చిన పిల్లలందరికీ కూడా మా యేసయ్య మంత్రమే మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. చెప్పండి, పక్కన దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక అండి. దేవుడు దైవజనులు దీవించను గాక. దేవుడు మనందరినీ దీవించను గాక అనంటే చేసుకోండి. దేవుడు నన్ను దీవించను గాక. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దేవుడు దీవించను గాక. మేమందరము సంతోషమును గాక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆమేన్. 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 మనం ఇలా ప్రార్థన చేసుకుంటే ఏ శుభ్రం మనకు రాదు, ఏ పీకి మనకు రాదు. అన్ని విషయాలు కూడా దేవుడు ఆరోగ్యాన్ని మనకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరి దేవుడు మహాకృప బట్టి సండే స్కూల్ అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు. అద్భుత రీతిలో అనేక మంది ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆమె మరి గడిచిన వారాల్లో దేవుడు అద్భుత రీతిలో అనేక కార్యాలను జరిగించుకుంటూ వెళ్తున్నాడు. ఆమె ఎలా అంటే మరి ప్రతి శుక్రవారము దూసరాజ్ కాలనీలో ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో గడిచిన వారంలో సాక్ష్యం చెప్పారు. మర్యాదాస్కి లేబర్లు కిడ్నీలు పాడైపోతాయని డాక్టర్లు చెప్తే యేసునామములో ప్రార్థించగా అవన్నీ నార్మల్ రిపోర్ట్ వచ్చి చెప్పలు దేవునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. శుక్రవారం ఎంతో సంతోషంగా తన పనికి ఆయన ఆనందంగా మన ప్రాంతంలో కూర్చోవచ్చాడు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో దేవునామాన్ని మహిమపరుస్తున్నాను. ఆమె మరి రెండోది మరి చిగురుకోట వెళ్ళాం. చిగురుకోట వెళ్ళాం. చిగురుకోటలో అద్భుత రీతిలో దైవ కేంద్రాలని, నన్ను, పిల్లల్ని దేవుడు బహుబలంగా దేవుడు అక్కడ వాడుకున్నాడు. దెయ్యాలు విడుదలైన, అనేక మందికి ప్రవచనాలు విడుదలై, స్వస్థత కార్యాలు జరిగినాయి. అక్కడ ఒక వ్యక్తి మీద పోరాడుతున్నప్పుడు అధికారి మీద మీరే గెలుస్తారని మరి వాలంటీర్లకి చెప్పాను. అంగన్వాడీ టీచర్లు
జగన్ మీద ఆ స్ట్రైక్ నెల 15 రోజులు 2 నెలల దగ్గర చేసినప్పుడు జగన్ మీ దగ్గరికి వస్తాడు, జగన్ మీరు చెప్పినవన్నీ ఉంటాడని ఆ రోజున చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పుకుంటాయి. మీరు గుర్తించారు కానీ హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. సరే హల్లెలూయా హల్లెలూయా. చూడండి అన్నట్టే దైవజన్ నోటంటే ఏది పలికేమో అది అక్కడ జరిగింది. మరొకరికి రక్తం లేదు, గర్భం వచ్చింది కానీ డెలివరీ సమయంలో ఆమెకు రక్తం లేదు. ఏం లేదు? రక్తము లేదు. రక్తం లేకపోతే ఆమె చెప్పాను నీకు ఏ ప్రాబ్లం రాదు, మంచి కాన్పు వస్తుందని చెప్పాను. మంచి బిడ్డ మగ బిడ్డ దేవుడు దయచేసి చెప్పడం కూడా దేవుడు నామాన్ని భయపడతా. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక భయంకరమైన దురాత్మ పట్టిన ఒక ఆ మెల్లో ముస్లిం దగ్గర నుంచి తాయితులు కట్టుకొని వస్తే దేవుడు ఆ మెల్లో తాయితున్నది చూడు అంటాడు. ఏమన్నాడు? తాయితున్నది చూడు అని అంటుంటే ఆ తాయితుని తీస్తే తాయితుని మెల్లో ఉంది కదా అని అడిగాడు. ఆ పక్కన ఎవరు తెలియదు తాయితున్నది. ఆ పాస్టర్ గారు కూడా తెలియదు. యేసురాముడు తను తీసమంటే తీసాడు. 5 నిమిషాల్లో ఆ మొక్కలు ఎలా అయిపోయిందంటే అంతకుముందు భయంకరమైన చచ్చిపోయే స్థితిలో ఉన్న మొక్కం 5 నిమిషాలు ప్రార్థన చేయగా ఆ దాంట్లో అమరవని అంటుంది నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుడు నామాన్ని మహిమపడతామై మామూలు కార్యాలు కాదు, అద్భుతమైన కార్యాలు. హల్లెలూయా. ఎందుకంటే అది చేసేది నేను కాదు, ఎవరు చేస్తున్నారు? ఒట్టిగా హల్లెలూయా. 2 చేతులు పైకి చేద్దామా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. నిన్నెడుతున్నాన్న మరి దుంపగడప గ్రామంలో ఏ రాంజనేయులు అంటే అతని పేరు. మరి నేను 10:30కి ఒక గొప్ప దైవజనం చదవడానికి దేవుడు గొప్ప చూపించారు. ప్రార్థన పరులు దైవజన్ని 11 గంటల కంటే 1 గంట వరకు ఆయనతో మాట్లాడిన తర్వాత కొన్ని దేవుడు మనకి ఇచ్చిన డేట్లని మరి కపిలేశ్వరం రావులపాలెం దగ్గర మరలా చిగురుకోట మరి ఇప్పుడు ఇది అయిపోవడమే. మరి 4 గంటలకు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవాలి. విజయవాడలో చంద్రిక దర్శనకి ఆడే దగ్గర ఉన్న దగ్గర ఉంటే అక్కడ వాకింగ్ చెప్పాలి రాత్రికి. ఇవన్నీ పాంప్లెట్ చేస్తుంటే ఒక వ్యక్తి ఫోన్ చేశారు. అతను ఫోన్ చేసి అయ్యా మిమ్మల్ని గురించి నాకు తెలుసు, ఇదిగో ఒక 1 నెల రోజుల నుంచి భయంకరమైన శక్తి అతను పట్టి పీడిస్తుంది, ఎన్నో చోట్ల తిరిగారు, ఫలితం రావట్లేదు, వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మీరు రావాలి అని ఆయన అడిగారు. అడిగితే నేను ఏం చేశానంటే మరి వాళ్ళందరూ రావాలా రాలా యాక్చువల్గా అందుకే అంటారు ఆయన చేసిన ఉపకారం చేయని కూడా మరవకూడదు అది చెప్పా. ఎలా ఉన్నా కానీ మీ బిడ్డని తీసుకురామన్నా కానీ మరి త్వరగా రాలేక అదే బాధపడటమే ఇష్టం అన్నారు జనాలు. బాధపడటమే ఇష్టం. కానీ నేను అంటాను దేవుడు చేసిన మేలు నుంచి ఏం చేయాలి? సాక్షిగా చెప్పుకోవాలి. నేను చెప్పను కదా, అదే వచ్చి చెప్పాలి. మరి నేను దినాన్ని ఎంత పోరాటం అంటే అంత పోరాటం, మామూలు పోరాటం కాదు. ఇంత పచ్చడిని ఒకేసారి నోట్లో పెట్టుకుంటున్నారు. అంత కారం పచ్చడిని డెలివరీ అయిన తర్వాత మోపం తట్టుకోలేక అంత పచ్చడి తీసుకు ఒకేసారి నోట్లో పెట్టుకుని ఎలా నవ్వుతున్నాడంటే ఒక జాంకాయ నవ్వులెట్లు నవ్వుతున్నాడు. ఇంకా నీకేం కావాలంటే నాకు గోడు మాసం కావాలి, నీకు గోడు కావాలా, అలాగైతే చెప్తాగా అని తర్వాత ఒకటే చేసి యేసు నామములో ఇప్పుడే నీ నోటులోనికి ఆయన రక్తాన్ని విడుదల చేస్తున్నాను వేసిన తర్వాత
అతను పట్టిన ఇన్ని నెలల దేము శక్తి వెడల వెలుగు చెప్పడు కూడా దేవునామాన్ని అయిపోతాం. హల్లెలూయా హల్లెలూయా. అయిన తర్వాత అతను వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చి నాకు చాలా బాగుంది, ఏమైంది నాకు అని మన సెంటర్కి వెళ్దామని చెప్పి ఎవరైతే నాకు ఫోన్ చేశాడో అతను వేరే అతను వచ్చి సెంటర్కి వచ్చి ఏదో తాగి వెళ్ళారు. హల్లెలూయా. చూడండి, దేవుడు అనేక అద్భుతాలు దేవుడు జరిగించుకుంటున్నాడు. ఆమె అనేక కార్యాలు దేవుడు జరిగించుకుంటున్నాడు. అందుకే నేను పెట్టే పోస్టులో కనుక అద్భుతమైన ఆరాధన, అనేకమైన సాక్ష్యాలు, విడిపోయిన వారు కట్టబడటం, తాగుబోతులు విడిపించటం, చనిపోయిన వారిని లేపబడటం మన సంఘంలో జరుగుతున్నాయి. ఆమె మంది ఎలాంటి సంఘం? చిన్న మంద. ఆమె చెప్పండి, ఎంత మంద? చిన్న మంద, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అలాగే దేవుడు మన కుటుంబాన్ని మనం ఆశ్రయించిన దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు ఏం చూస్తాడంటే మనది ఎంతమంది ఉన్నారన్నది చూడగాని మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నదని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మకంతోనే మనం జీవించును గాక. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం ఉండును గాక. ఆమె అందుకే ఈ వాక్యం తిరుగుతున్నప్పుడు పాట ఎప్పుడు మనం పాడుకునే పాట అదేనండి. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా అనైనవాడా, నీకే ఆరాధన. యేసయ్యా, నీకే ఆరాధన. యోగాలను స్వస్థపరచును, యోగాలను స్వస్థపరచును. ఏం చేస్తాడు దేవుడు? రోగాలని స్వస్థపరుస్తున్నాడు, సాతానుని ఓడిస్తున్నాడు. కష్టాలు పెట్టినోడు కష్టం ఉంటాడా, సంతోషంగా ఉంటాడా? కష్టం ఉంటాడు. కష్టాల నుంచి దేవుడు అతన్ని చూస్తే ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి కళ్ళు. ఆ కళ్ళలో నుంచి అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాలకి ఆ శక్తిని చూస్తేనే అది ఆ నిమిషం కూడా అతనిలోనికి అప్పుడు ఒకటే అనుకున్నాను, యేసయ్య నామములో శక్తి ఉంది. ఆమె చెప్పండి, చెప్పాలా? ఎవరిలో ఉంది? హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం. ఆ నామము దురాత్మలని ప్రావతులని కలది, మృతులని లేపగలదు. అంతేకాకుండా చనిపోయిన నిన్ను కూడా తిరిగి లేవనైతే గొప్ప నామమే నామం అంటే యేసయ్య నామము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అన్నిటి మీద అధికారం ఉన్న దేవుడు. ఆమె ఆ అధికారం గల దేవునికి ఎంత తోడైనా సరే వంగాల్సిందే. ఆమె ఎంత తోడైనా సరే మోకాళ్ళు వంగాల్సిందే. అందుకే అన్నాడు, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రాజుగా. ప్రతి నేత్రము చూచును, ప్రతి నాలుక పాడును, నిన్నే రాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును. హల్లెలూయా. అవుతుంది, రాకుండా అవుతుంది. ఆమె ఆయన ఏంటి? ఎవరి కాడ నరకంలోకి వెళ్ళగలదని దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే నీవు రక్షించబడాల, నీ బిడ్డలు రక్షించబడాలి. అందుకు
మనం ఏం చేయాలో తెలుసా? మనం రక్షించబడిన వాళ్ళు రక్షించబడినట్టే ఉండకూడదు. నీ కూతురుని తీసుకురావాలా, నీ అల్లుడిని తీసుకొచ్చుకోవాలా, వాళ్ళని కాడా నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన దానిని వాళ్ళని కాడా నువ్వు చేసేటట్టు నువ్వు ఉండాలి. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నీ కొడుకు బాగోపోతే నువ్వు సంతోషం ఉంటారా? చెప్పండి, ఏమంటారా? నీ భార్య బాగోపోతే నువ్వు సంతోషం ఉంటావా? నీ కూతురు బాగోపోతే నువ్వు సంతోషం ఉంటావా? అదే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారనుకో, నువ్వు సంతోషంగా మందిరంలోకి వచ్చి దేవుని మహిమపరుస్తావు. హల్లెలూయా. అంటే ఒకవేళ నీ ఇంట్లో నీ కూతురు బాగోలేదనుకో, నువ్వు మందిరంలోకి వచ్చి ఎలా ఆనందంగా ఉండగలుగుతావు? నీ కొడుకు బాగోలేదని నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు? నీ భార్యకు బాగోలేదని నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు? నీ రక్త సంబంధం బాగోలేదని నువ్వు ఆనందంగా ఉంటావా? ఉండలేవు. అందుకు ఒకవేళ నువ్వు రక్షించబడి నీ బిడ్డలు రక్షించబడకపోతే నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, ఆదివారం అమ్మ ఒక అరగంటే కదా, ఇక్కడే కదా అని నువ్వేం చేయాలంటే వాళ్ళని పలికించి నువ్వే తీసుకుని రావా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు నిజంగా అద్దెలు కట్టుకోలేకపోతున్నారేమో, పనులు సరిగ్గా దొరకట్లేదేమో, పిల్లలకి ఏది పెట్టాలన్నా వాళ్ళ దగ్గర ధనము లేదేమో. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నీకేమైనా, దేవుడు ఎవరి మీద వేస్తావు భారము? దేవుడి మీద నువ్వు వేస్తావు. ఆ భారము నీ మీద తొలగించి ఏసీ ఏం చేస్తాడో తెలుసా? ప్రతి అవసరం చేస్తాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. రెండు చేతులపైకి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరు తీరుస్తారు మన అవసరాల్ని? దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? ఆమె ఈరోజు సందర్భం ఏంటంటే కంపెనీ హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈరోజు మన మూల వాక్యం, నీ ప్రతి సమస్యని తొలగించే దేవుడు అనండి. నా ప్రతి సమస్యని తొలగించే దేవుడు అనండి. నా ప్రతి సమస్యని అని మామ కదా అనాలా. నా ప్రతి సమస్యని తొలగించే దేవుడు, నా ప్రతి సమస్యని. ఈరోజు వాక్యం మూలవాక్యం అదే, నా ప్రతి సమస్యని తొలగించే అనండి. 7 సార్లు అనండి. లైవ్ లో చూస్తున్న వాళ్ళకి టైప్ చేయండి. ఒకే వాళ్ళు ఉంటే, నా ప్రతి సమస్యని తొలగించే దేవుడు, 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 నా ప్రతి సమస్యని తొలగించే. చెప్పండి రాజు, నా ప్రతి సమస్యని తొలగించే దేవుడు, నా ప్రతి సమస్యని తొలగించే దేవుడు. చెప్పండి దేవుడు మహిమపరచండి. గట్టిగా 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 చెప్పకూడదు. ఏ సమస్యతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కృతితో వచ్చావో, ఆ సమస్యలన్నీ తొలగిపోయి నీ ఇంటికి ఒక గొప్ప సాక్ష్యం దేవుడు నీకే పోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా తొలగిస్తారు? నీ ప్రతి సమస్యను తొలగించాలంటే నువ్వేం చేయాలి? నీ ప్రతి సమస్యని తొలగించాలంటే నువ్వేం చేయాలి? నిద్ర వాక్యం నిద్ర లైఫ్ మారవా రా ఇది ఈడు కొడుకు తండ్రి తండ్రి ఈయన ఈయన కొడుకు. ఈ తండ్రి, నేను మీకు ఈ కథ మీ మైండ్లో పెట్టుకోండి. ఈ వాక్యం అంతా మీకు, ఈ సందర్భమే ఈ వాక్యం అంతా, ఓకేనా? ఎందుకంటే దేవుడు ఉపమానాల ద్వారానే వాక్యం చెప్పాడు. మనం అంత జ్ఞానం ఉన్న వాళ్ళం కాదు, అంత గుర్తు పెట్టుకునే వాళ్ళం కాదు. కథ చెప్తే మమ్మల్ని కట్టేస్తారు, కథ చెప్తే మమ్మల్ని కట్టబడతారు. తర్వాత దాన్ని మీరు ఆలోచిస్తే దాని గొప్ప మార్గం ఉంటుంది. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళేవా, పండు తెచ్చావా, పిటికిని మింగావా అంటారు. అది పెద్ద అర్థం. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటే
ఈడు తన తండ్రి కొడుకుని కొట్టాడు. కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? తోటలోకి వెళ్ళాడు. తోటలోకి వెళ్ళి ఏం కోసాడు? దొంగతనం చేశాడు. కాయకోయడం అంటే ఏంటి? దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన కాయ అంతలోకి ఎవరు వచ్చారు? వానరు వచ్చాడు. వానరు వచ్చేసరికి ఏం చేశాడు? తక్కువ మింగేశాడు. కాయపోయటం కరెక్టే, ఇది వెళ్ళటమో కరెక్టే, కానీ తిన్నది మాత్రం కరెక్ట్ అంత అర్థం ఉందా? అందుకు కథలో చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ కథ సందర్భం చెప్తుంది ఏంటంటే, ముందు లేక ఫస్ట్ హల్లెలూయా హల్లెలూయా. తండ్రి పేరు సుబ్బారావు, కూతురి పేరు అప్పలమ్మ అనుకుంటాం. ఈ అప్పలమ్మ ఈ తండ్రి ఒక మాట చెప్పాడు, అప్పలమ్మ వెళ్ళి గుంట్లో పలా పోలీస్ స్టేషన్ దగ్గర ఇదిగో కూర ఉంటారు, అక్కడ వెళ్ళి చికెన్ తీసుకురా అని 100 రూపాయలు ఈ బిడ్డకి ఇచ్చాడు. ఈ బిడ్డకి ఇచ్చినప్పుడు ఈ బిడ్డ చెప్పిన మాట ఏం చేసిందంటే 100 రూపాయలు తీసుకుంది, కానీ చెప్పే పని చేయకుండా వీళ్ళు 100 రూపాయలు మొత్తం పొడేసుకుంది. పొడంతా మింగేతాయి. ఏం చేసింది? చెప్పింది ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురా, ఇంట్లో వండుకుందామని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ మాట ఈయన మాట ఏమేమేం చేసింది? ఈయనలా ఈయనప్పుడు ఈయన అడిగింది దాన్ని ఇస్తాడా? అర్థమవుతుందని చెప్పేది మీకు అర్థమయ్యేందుకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈమె చెప్పే ఈమె నాన్న అప్పరావా నాకు చాక్లెట్ కావాలంటే తండ్రి ఈ సుబ్బారావు ఏమి ఇస్తాడా? ఇవ్వడం. ఎందుకని? ఈ తండ్రి చెప్పిన మాట ఈయన ఏమి వినకపోవడం వల్ల ఈ తండ్రి ఏమి చెప్పిన మాట వినడం. అదే ఈయన ఈమెకు చెప్పాడు చికెన్ తీసుకురామని. చికెన్ తీసుకురామని వెళ్ళి చక్కగా ఎంత బాధపడి నడుచుకుంటా చెప్పులా కానీ ఎంతలాగా వెళ్ళినా కానీ వెళ్ళి తీసుకొస్తారు. ఏంటి చిన్నప్పుడు మా నాన్నగారి కాడ అలాగే వెళ్ళి ఒక క్వార్టర్ తీసుకురామంటే ఏం చేసేవాళ్ళం అంటే వెళ్ళి క్వార్టర్ తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత ఆ క్వార్టర్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? పైన 10 రూపాయలు 5 రూపాయలు అంటే వెళ్ళి మీరు కొనుక్కోనాక, అవునా కదా? అలాగే ఈ బిడ్డ వెళ్ళి చికెన్ తీసుకొచ్చిన తర్వాత వచ్చి నాన్న ఇదిగో చికెన్ అని ఇచ్చేస్తుంది. ఏం చేసింది? ఈ చెప్పిన పని ఆమె పర్ఫెక్ట్ గా చేసింది. చేసిన తర్వాత తండ్రితో ఈ బిడ్డ అంటుంది, నాన్న నాకు మంచి డ్రెస్ కావాలనా అన్నాడు. అప్పుడు ఈ తండ్రి లేదు పో అంటాడా? సరే తరగని కొనిస్తానంటాడా? ఎందుకని? చెప్పిన మాట విన్నారు కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు సందర్భం ఏంటంటే, మరి నువ్వు దేవుడు చెప్పిన మాట వింటున్నావా? దైవజనుడు చెప్పిన మాట వింటున్నావా? లేకపోతే ఈ లోకానుసారంగా వినలేదు చూడడం దాకా అది లోకానుసారంగా సంబంధించిన కార్యం. అంటే తండ్రి చెప్పిన మాట వినకుండా తను ఏం చేసిందంటే తన ఇష్టానుసారంగా జీవిస్తుంది. ఆమె హల్లెలూయా. ఇష్టానుసారంగా జీవిస్తుంది కాబట్టి కావాల్సినవి కొనేసుకుంది, కానీ తండ్రి చెప్పిన మాట వినలేదు. ఆమె హల్లెలూయా. చేతులెత్తి పైకి చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. వినలేదు కాబట్టి ఏమైపోయిందంటే ఆయనకి చెడ్డ పేరు తెచ్చుకోండి. చెడ్డ పేరు తెచ్చేది ఎవరు? సాతానా దేవుడా? అంటే మనము చెయ్యాలని ఆశ ఉంటుంది, ఏమక్కడ వెళ్ళి చేసి తీసుకోవాలని ఆశ ఉంది, కానీ మధ్యలో ఏం కనపడదు? ఒక కొట్టు కనపడ్డది. ఆ కొట్టు అనేది ఈ లోక ఆశ. హల్లెలూయా. అంటే దేవునిలోనికి రావాలని, దేవునితో ఉండాలని నేను అది చేయకూడదని ఆశ ఉన్నది, కానీ ఆ ఆశను నువ్వు చంపుకోలేకపోతున్నావు. హల్లెలూయా. కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా, నువ్వేం చేయాలంటే నీ ఆశను చంపుకొని మనసు దేవుడు ఈ రోజు నీకు వచ్చింది కాక. ఎప్పుడైతే నువ్వు ఆశను చంపుకుంటావో నీ ప్రతి సమస్యను దేవుడు తొలగిస్తాడు. చెప్పని కూడా దేవుడు నామని అయిపోతాం. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే జకర్యా గ్రంథము, బైబిల్ తెలుస్తాం, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం.
జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దర్యావేషు వేలుబడి మైక్రో చదివితే చదవండి కదా. దర్యావేషు వేలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవాకు ప్రవక్త ఇద్దోకి పుట్టిన బెరాక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై చల్లవిచ్చినదేమన్నమాట. ఆ దినాల్లో దేవుడు ఎలా కనపడేవాడంటే స్వరం వినిపించేవాడు, డైరెక్ట్ గా కనబడేవాడు కాదు. యెహోవా దేవుడు ఆ జనానికి ఏం చేసేవాడంటే ఒక దర్శనంలో ప్రత్యక్షమయ్యేవాడు, లేకపోతే ఆయన స్వరం వినిపించాడు ప్రవక్తలకి. అక్కడ జరుగుతున్న మాట ఏంటంటే యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నువ్వు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమె ఈ రోజు సందర్భం ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవారు. ఆమె ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉండేవారు, ఇష్టానుసారంగా తన ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉండేవారు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో జకర్యాకి ప్రత్యక్షమై యెహోవా అంటున్నాడు, ఇదిగో నీ పుత్రుల మీద నాకు బహుగా కోపం అన్నది. ఆమె కానీ మనము పాత నిబంధనలు లేము, కానీ కొత్త నిబంధనలు మనం ఉన్నాం కాబట్టి నువ్వు బాప్తిసం పొంది తాగుతున్నా ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు. ఆమె హల్లెలూయా. నువ్వు బాప్తిసం పొంది పాపం చేస్తున్నా ఈ రోజు వరకు నువ్వు బ్రతుకున్నావు. ఏంటంటే దేవుని కృప మన మీద ఉంది. హల్లెలూయా హల్లెలూయా. మనము కొత్త నిబంధనలు మన మీద మనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే కృప. కృప అంటే ఏంటి? విలువే లేని వారికి విలువనిచ్చేదే కృప. ఆమె నువ్వు అలా చేసినా బ్రతుకుతున్నావు అంటే కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. అదే పాత నిబంధన కనుక నువ్వు పాపము వ్యభిచారం చేస్తున్నావు అనుకో, రాళ్ళతో కొట్టి చంపేవారు. ఏం చేసేవారు? ఈ రోజు నువ్వు మరి బాప్తిసం తీసుకొని పాపం చేస్తున్నావు అనుకో, రాళ్ళతో కొట్టేవారు ఎవరైనా ఉన్నారా? చూసి వదిలిపెట్టవలసి ఎవరు ఉన్నారు తప్ప శిక్షించే వాళ్ళు ఎవరు లేరు. అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షించడు. నువ్వు పాపం చేస్తున్నాడు కాబట్టి దేవుడి దగ్గరికి క్షమించంటే క్షమించే దేవుడు మన దేవుడు. ఆమె హల్లెలూయా. అందుకే ఈ కాలం ఏంటంటే ఇది కృపాకాలము. ఆమె ఇది కడవరి కాలము. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఆ అంత్య దినాల్లో నీవు నేను ఎలా ఉండాలంటే, నీ సమస్య తొలగాలంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 3వ వచనం ఏమంటాడంటే, మీరు నా తట్టు తిరగాల. ఎవరి తట్టు తిరగాల? ఎవరి తట్టు తిరగాలి చెప్పండి, చెప్పాలి బిడ్డలారా. ఎవరి తట్టు తిరగాల? నేను 12 గంటల కన్నా ముగించాలని ఆశపడతాను. నేను 10ంటికి ఆరంభిస్తాను, 12 గంటలకు అయిపోతాను. ఆమె ఈ ఎండాకాలం అంతా ఇదే టైం. అక్కడ వర్షాకాలం అంతా అప్పుడు మనం ఆ టైం మనం మార్చుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దైవజనం, మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆయన తట్టు తిరిగి ఉన్నారా, ఈ లోకం వైపు తిరిగి ఉన్నారా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఆయన తట్టు తిరిగిలేరు కాబట్టి నీ కుటుంబం ఇంకా శోధన ఉంది. ఏముంది చెప్పాలి బిడ్డలారా? ఏముంది? ఆదివారం ఆదివారమే, సోమవారం సోమవారం అన్నట్టు తిరుగుతున్నావు కాబట్టి నీ ఇంట్లో శోధన పరిగెత్తుంది. నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో ఆనందం లేదు, మీ బిడ్డల మధ్య సంతోషం లేదు. మీరు ఎలా ఉన్నారంటే, ఆదివారం వచ్చిన తర్వాత సోమవారం ఏంటో అంత లోకం కావాలా, ఆదివారం మాత్రం దేవుడు అంటే చాలు. ఆమె ఆయన తట్టు తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన తట్టు తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంలో దేని నువ్వు ఆశపడవు. ఆదివారం వచ్చిందంటే 10 కంటే 9:45 వరకు మందిరంలో కనబడతావు. ఎందుకని? మనం చూడండి, మన ఇంట్లో లేడీస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఎక్కడికైనా పిక్నిక్ తీసుకెళ్తాం చెప్పండి, లేకపోతే దేనికన్నా మంచి విహారయాత్ర తీసుకెళ్ళని చెప్పండి, ఆ రాత్రి అన్ని సిద్ధపడిపోతారు. ఏం చేస్తారు? అన్ని సిద్ధపరిచేస్తారు. ఆఖరి దానికి కావాల్సిన పుల్లానికి కావాల్సిన మొత్తం అని కూడా సిద్ధపరిచేసి రేపు పొద్దున్న మనం వెళ్ళకపోతే నేను రెడీ అయిపోయిన అని చెప్పారు. నువ్వు మందిరానికి వెళ్ళబోతావు చెప్పండి, 3 గంటలు తయారవుతుంది. 10:30కి రావాల్సిన నీవు 11 గంటలకు వస్తున్నావంటే నువ్వు దేవుని తట్టు తిరిగేవా, లేకపోతే ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. మనకందరికీ పనులు ఉంటాయి. పనులు లేని అంటే ఎవరు కూడా లేరు, ఎవరికి తగ్గ పని వాళ్ళకుంటారు. హల్లెలూయా. నువ్వు నిజంగా కొండకాడి దాకా వెళ్తున్నావా? నువ్వు ఆ రోజు ఆదివారం నువ్వు వెళ్ళాలని అంటే నువ్వు 7 గంటలకు వెళ్ళవలసిన దానివి 5 గంటలకు వెళ్ళి కడిగేసిరా. ఆమె
ఒకవేళ వ్యాపారం చేయాలా, పొద్దున్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నావా, 8 గంటల వరకు నువ్వు చేసుకొని 9 గంటలకు ముగించుకొని 10 గంటలకు నువ్వు చర్చకొచ్చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాపారం ఆపుకోమని చెప్పట్లేదు, నీ పనిని ఆపుకోమని చెప్పట్లేదు, కానీ ముందుగా నువ్వు వెళ్ళిపోవాలా. ముందుగా చేసుకొని సరైన సమయానికి దేవుని దగ్గరికి నువ్వు రావట్లేదంటే నీకు దేవుడు అంటే భయం లేదు. ఏ లేదు? దేవుడు అంటే నీకు భయం లేదు. దేవుడు అంటే నీకు వణుకు పుడతలేదంటే తెలుసా? ఆయన కృపలో ఉన్నాడు కాబట్టి. అదే కొత్త నిబంధనలు అయితే ఆయన కనుక యెరూషలేము మందిరానికి సరైన సమయానికి వెళ్ళబోతే గేటు బయట పెట్టేసేవాడు. గేటు బయటే ఈ రోజు వరకు అది మన్నా చర్చి ఏలూరులో జరిగినది. 8 గంటలకు రాకపోతే 8 గంటలకు ఫస్ట్ సర్వీస్, ఫస్ట్ 6 గంటలకి 2 సర్వీస్, 8 గంటలకు 3 సర్వీస్, 11 గంటలకు ఉన్నది. 5:50 నిమిషాలకి రాకపోతే గేట్ లాక్ వేసేస్తారు. మరలా 8 గంటల వరకు అక్కడే కూర్చోవాలి. అంటే ఒక క్రమశిక్షణ అక్కడ పెట్టారు. హల్లెలూయా. మనం వాళ్ళ క్రమశిక్షణ కాదు, కానీ మనకు ఆశ ఉండాలా. ఆమె ఏముండాలా? మనకు ఆశ ఉంటే ఎప్పుడు ఆశ ఉంటదంటే నిజంగా నువ్వు ఆయన తట్టు నాకు దేవుడే కావాలనుకుంటే నువ్వు ఆ రోజు ఆ రాత్రి కన్నా నీకు నిద్రపడదు. ఏముంటది కదా, ఎప్పుడు వెళ్ళి దేవుని సన్నిధించడం మనం ఒక ఆశ నీకు ఉంటుంది. దైవజనుడితో దేవుడు ఏం మాట్లాడుతున్నా నాకు ఆశ ఉండదు. నువ్వు లేట్ వస్తున్నావంటే నీకు దేవుడు అంటే భయం లేదు. అందుకు నీ సమస్య తొలగిపోవట్లా. దేవుడు ఇక్కడ 10 మెసేజ్ ప్రారంభిస్తాను, ప్రార్థన ప్రారంభించాడంటే యేసయ్య వచ్చి ఎప్పుడు కూర్చుంటారు చెప్పండి? యేసయ్య వచ్చి ఎక్కడ ఎప్పుడు కూర్చుంటారు? 5 నిమిషాల తక్కువ 10 పిఏకి వచ్చి అని చూస్తారు. సాత్వికి వచ్చారా 8 గంటలకి 9:01 వీడు వచ్చాడా 8 గంటలకు వచ్చాడు 9:10 అని ఏం చేస్తారు? ఆయన నోట్ చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు లాస్ట్ లో వచ్చేవా నీ పేరు కూడా నోట్ చేసుకుంటాడు. కానీ లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. మీ మొక్కలు 7 మొక్కలు ఉంటాయి. ఫస్ట్ వచ్చిన మొక్కలు ఎందుకంటే ఆరాధనలో లీనమైపోతారు. తర్వాత కొన్ని మాటలు దేవుడు మాటలు పాడుతున్నప్పుడు మాటల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఎలా మాట్లాడతారంటే నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. చాలా ఇవ్వదు. ఈరోజు నీ 9 ఇంట్లో వెళ్ళిపోయాడు. కష్టకాలంలో ఉన్నాం, ముందు జరిగిన సమయంలో ఉన్నాం. ఈ పాట నీముంటే నీ గుడ్డులో ఏదొస్తుంది? నెమ్మది వస్తుంది. అసలు మాటకే నువ్వు లేవు, నీకు ఇంక నెమ్మది ఎక్కడ ఉంటుంది? దేవుని మీ అందరికి చేతులు జోడించేటంటే 10 గంటల కంటే 9:45 మందిరంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా. మరి ఈ రోజు తప్పుడు వెళ్ళిపోతే నీ మిత్రులు నీతో ఉన్నారా? ఎవరు నీకు వచ్చి నేను ఉన్నాను సార్ నీతో ఎదుగుతారు అని ఎవరైనా వచ్చాడా? కానీ నీతో వస్తున్నారు ఎవరో తెలుసా? నజరేయుడేసయ్యా, ఇది కూడా వచ్చే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు ఏమి కాదు, అద్భుతుడు దేవుడు తీసుకొస్తారు. హల్లెలూయా. ఆయన మాట నువ్వు వచ్చేది ఈ రోజు, ఆయన తట్టు నువ్వు తిరిగావు, నీ తట్టు ఆయన తిరిగి. సమూయేలు గ్రంథంలో మాట ఉంటుంది. సౌలు కార్తీకుడు తప్పిపోయినప్పుడు వెళ్ళినప్పుడు సౌలు ఒక మాట అక్కడ సౌలుతో సాముయేలు మాట అంటాడు, మీరు ఇంటికి వెళ్ళక ముందే కార్తీకుడు ఇంటికి వస్తారు విధంగా యేసునామమున ఈ మందిరంలో ఇంటికి వెళ్ళక ముందే ఎక్కడున్నాడో ఆ సూచన దేవుడు మీకు ఇచ్చిన గాక. హల్లెలూయా. అమ్మగారు తీసుకురావాలి. హల్లెలూయా. అప్పుడే నమ్మింది ఆమెగాడ మారి మనసు చెప్పేదంటే దేవుడు చెయ్యాలంటే. హల్లెలూయా. ఆటో కట్టించుకొని 500 ఆటో కట్టించుకొని తీసుకురాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు నా తట్టు తిరిగినల్లా నేను మీ తట్టు. ఈ మాట చెప్పిందంటే
పరలోకంలో నా సైన్యములకు అధిపతి నువ్వు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా కన్నాను కదా, పుల్లారావు ప్రభుత్వంకి ఏం చేశాడు? పుల్లారావు ఎవరు తిరిగింది? తన తండ్రి వైపు తిరిగింది. ఆమె తన తండ్రి వైపు తిరగటం వల్ల ఏమైంది? తను అడిగింది పొందుకుంది. ఆమె ఈ రోజు నువ్వు ఆయన వైపు తిరగలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో ఏమి తిరగాలని ఆశ ఉంటుంది, మందిరం మానకూడదని ఆశ ఉంటుంది, ఎలాగైనా వెళ్ళాలనుకుంటుంది. కానీ ఆ సమయంలో ఏదో ఒక ఫోన్ వచ్చి నేను డిస్టర్బెన్స్ చేస్తాను. హల్లెలూయా. ఏదో ఒక ఆలోచన వచ్చి నీ మనసుకి నెమ్మది లేక చేయటం వల్ల నువ్వు మందిరంలోకి రాలేకపోతున్నావు. కారణం సంపూర్ణంగా నువ్వు దేవుడికి లోపడలేకపోతున్నావు. హల్లెలూయా. అమ్మ ఇక్కడికి వచ్చేసాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజు ఒకసారి పరిశీలన చేసుకోవాలా? ఆమె మన జీవితాలు ఈ రోజు పరిశీలన చేసుకోవాలి. అన్నాడు దేవుడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీకు తట్టు తిరిగితే మీకు ఏ సమస్య మీకు ఉండదు. ప్రతి సమస్యని తీర్చే దేవుడు నేను. ఆమె నువ్వు ఏడుస్తూ చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. శుక్రవారం మెసేజ్ కాలంలో చెప్పా, ఆఖరి ఏడుస్తుంటే తన కుమారుడి కోసము ఆఖరికి ఆ ఏడుపు చూసి తన కుమారుడికి ఎడారిలో నూటి చెప్పటి కూడా దేవుడు నామాన్ని మహిమపరుస్తాను. రావాలా సంతాల కదనా రేగిత ఆ సంతాల కదనా. ఈ రోజు నువ్వు ఏడుతూ ఎక్కడికి వచ్చావేమో, బాధతో ఎక్కడికి వచ్చావేమో, ముందు వ్యాధులతో ఎక్కడ పడి ఉన్నావేమో, నీ పిల్లలు చూస్తలేదని కుంగిపోతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడ్చి నేను చూస్తున్నాను. నీ పిల్లలని హేళన చేస్తున్నారేమో, నీ పిల్లలని బాధ పెడుతున్నారేమో, నీ మాట్లాడే ప్రతి మాట నేను ఆలకిస్తాను. హల్లెలూయా. ఎంతమంది బాధలు చెప్పండి? ఎంతమంది బాధలు లేవా? ప్రతి ఒక్కరు బాధ పెట్టుకున్నాం. వాళ్ళ భారం దగ్గర కూర్చున్నారు, వ్యాధుల దగ్గర కూర్చున్నారు, కృమిని దగ్గర కూర్చున్నారు. ఈ సన్నిధిలో ఏముంటుందో తెలుసా? ఆయన మహిమని మీద తిరుగుతుంది. హల్లెలూయా. ఈ బాధను తొలగించడానికి నాతో దేవుడి వాక్యాన్ని మీకు అందిస్తున్నాడు. హల్లెలూయా. నీవు చేయవలసింది ఒకటే, ఇశ్రాయేలు ప్రజలాగా దేవుడికి వ్యతిరేకంగా తిరిగి ఇష్టానుసారంగా జీవించే బిడ్డలుగా కాకుండా దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మీరు జీవించే కాక. ఆమె ఇష్టంగా నువ్వు జీవిస్తే ఏం జరిగిందో తెలుసా? ఆ 40 సంవత్సరాల అరణ్యములు తిరిగినప్పుడు మన్నాన్ని కురిపించిన దేవుడు ప్రతి రోజు మన్నాన్ని నీకు ఇస్తాడు. ఆమె కరువు నీ ఇంట్లో ఉండదు. రోజు ఏం కట్టుకోవడానికి మంచి డబ్బులు ఉన్నాయి నీ దగ్గర? ఒక మంచి కూరలు కూడా డబ్బులు ఉన్నాయా? లేవు. కారణం సంపూర్ణ తిరగల, నీ నోరు బాగోల, నీ తలంపులు బాగోల, ఎప్పుడు చూసినా గయ్యలలాగా ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తాను, ఒకళ్ళు కనుక పైకి వెళ్తే కనుక ఒకరు తగ్గాల, బాధపడతారు. హల్లెలూయా. అప్పుడే సంవత్సరం ముందుకు వెళ్ళిపోతాడు. అలా కాకుండా నువ్వేం చేసేవా అని ఇద్దరు కనుక దృశ్యం అనుకుంటే ఆ సంసారం నిరాకం దాకా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలా కాకుండా సరే ఒకరికొకరు సర్దుకుపోతే ఆ ఒక్కరోజు కోపం ఉంటుంది, 2వ రోజు ఏమవుతుందంటే సరి సమానంగా మారిపోతుంది. హల్లెలూయా. ఇద్దరు గొడవలు పెట్టేది ఎవరు అసలు? ఎందుకు పెడుతుంది? ఇద్దరు కాడ దేవుడికి సరైన సమయాన్ని దేవుడికి సంపూర్ణంగా ఏంటంటూ బాప్తిసాలు పొందారు. కానీ నోరు బాగుందా చెప్పాలా? నోరు బాగుందా? మీ నోరు జాగ్రత్త పెట్టుకోమని చెప్పాను. మరి వాక్యం ఎక్కడో చెప్పారు, ఎక్కడ పెట్టుకోవాలి? వరపట్నంలో చెప్పారు. హల్లెలూయా. 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 నోరంట నీ జీవితాన్ని నాశనం చేసేది. ఏం చేస్తుంది? నీ జీవితాన్ని నాశనం చేసేది. ఇంత తలక ఉన్న ఆ తలక ఏం చేయలేదు, ఎంత బాడీ చేతులు ఉన్నా ఆ చేతులు ఏం చేయలేదు, ఎంత బాడీ ఉన్నా కానీ ఏం చేయలేదు. కానీ ఈ చిన్న నాలుక నీ జీవితాన్ని నాశనం చేస్తారు. అదే నేను దేవునికి దూరము చేసేస్తారు. అదే ఆశీర్వాదం రాకుండా ఆపేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ నాలుగుని బూతులు వచ్చినట్టు మరి ప్రార్థన వస్తుందా? బూతులు తిట్టినట్టు వాక్యం చదవగలుగుతున్నావా?
బూతులు మాట్లాడినట్టు దేవుని దగ్గర కన్నీరు పెడుతున్నావా? ఇవ్వలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఒకటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే నాకు తిరిగారో నా మాట లేదు, ఈ లోకంలో జీవిస్తున్న చర్చకు వచ్చిన ప్రతి బిడ్డలో నామమాత్రంగా వస్తున్నారు తప్ప నా గట్టు జరగట్లేదు. హల్లెలూయా. చూడండి, అలాగే తిరిగిన వ్యక్తులు ఇద్దరున్నారు బైబిల్లో. ఏం జరిగిందో చూద్దాం. ఏసేపు తిరిగితే వాళ్ళ జీవితాలు ఏం జరిగినాయో ఇద్దరు వ్యక్తులు చూసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రక్తస్రావం గల స్త్రీ. ఎవరు? ఆ రక్తస్రావం గల స్త్రీ ₹1,000 ఖర్చు పెట్టి, ఎన్ని ₹1,000 ఖర్చు పెట్టి తిరగిన హాస్పిటల్లో లేదు, తెల్లని వాడు డాక్టర్లో లేరు, తెల్లని వైద్యుడు లేడు. అనేక మంది దగ్గరికి వెళ్ళినా కానీ ఆ రక్తస్రావములో నుంచి ఆమె బయటికి రాలా. ఎన్ని సంవత్సరాలంటే 12 సంవత్సరాలు. ఒక 3 రోజులు మీకు డేట్స్ వస్తే ఆ స్మెల్ తట్టుకోలేని వెరవడతాడు. అవునా కదా? అలాంటి రక్తస్రావం కలిసి 12 సంవత్సరాలు ఎలా తట్టుకుని చెప్పాలి. ఎంత నరకం అనిపించి ఉంటుంది, ఎంత కృంగిపోయి ఉంటుంది. ఈ జీవితం నాకు వద్దు బాబా. ఎవరైనా దగ్గరికి వెళ్తారా? ఆ కొంప దగ్గరికి వెళ్తారా? ఆ బ్యాగ్స్ మీద ఎవరైనా ఉంటారా? ఎవరైనా తల్లి కానీ ఎవరైనా ఉన్నా కానీ గుమ్మం దగ్గర ప్లేట్ పెట్టేసి వాళ్ళు కూడా అన్నం పెట్టేసి ఇచ్చేదానికి ఒక దిక్కులేని దానిలాగా ఒక రూములో పడేసి ఉంటారు. అంటే ఆమె ఎంత నరకయాదం అనిపించుంటుంది. అప్పుడు ఆమె ఎవరి వైపు తిరిగింది? డాక్టర్ వైపు తిరిగింది. మనుషులను ఆధారం చేసుకుంది, డబ్బుని ఆధారం చేసుకుంది, అందరిని ఆధారం చేసుకుంది. కానీ ఆమె ఎవరి వైపు తిరగలేదంటే దేవుని వైపు. కానీ ఒక రోజు ఒక వార్త ఆమె కనబడింది. ఒక రోజు ఒక వార్త, అలాగ మా ప్రాంతానికి యేసయ్య వస్తున్నాడు అని ఒక వార్త తనకి వినబడింది. ఆమె ఆ వార్తను కూడా అనుకున్నదంట, ఇదిగో ఆయన చెంగు తాగితే స్వస్థత జరిగిందని నమ్మింది. ఆమె ఎవరైతే తిరిగింది? అమ్మా చెప్పాలరా, ఎవరైతే తిరిగింది? చూడండి, చూద్దామా, బైబిల్ చూద్దామా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22 వరకు చదివించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుకుందాం. ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనకకొచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనకకి తిరిగామని చూసి, కుమారి ధైర్యం ఉండుము, నీ విశ్వాసమే నేను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడి. చెప్పండి, గట్టిగా చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లూకా సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 30 వరకు మనం చదువుకున్నాం. చూడండి మరొకసారి అదే సందర్భము మార్కు సువార్తలో కూడా దేవుడు రాసి చూపించాడు. 5వ అధ్యాయము మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల వరకు. 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనం వరకు. 25 నుంచి 34 వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పబడింది. ఏం పడ్డది? అనేక వైద్యులు అంటే ఎంతమంది ఉండొచ్చు? హేమార్మ రోజులు ఉండొచ్చు, ఇక్కడ తగ్గలేదని రాజమండ్రి వెళ్ళొచ్చు, రాజమండ్రి తగ్గలేదని కాకినాడ ఉండొచ్చు, కాకినాడ తగ్గలేదని చెప్పేసి విజయవాడ ఉండొచ్చు, విజయవాడ తగ్గలేదని గుంటూరు ఉండొచ్చు, గుంటూరు తగ్గలేదని ఆకిడి ఉండొచ్చు. అంటే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పబడిందంట. అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటది? తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. తనకు కలిగినదంతా ఏమి చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరంత సంకటము. అంటే తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. ఆమె ఏం చేసింది? ఖర్చు పెట్టేసింది. అప్పుడు ఆ యేసుని గూర్చి ఈని ఏం చేసింది? అప్పుడు దాకా ఏమన్నది?
నాటి వైద్యం ఉంది, వాళ్ళని దగ్గరికి వెళ్తే నేను బాగుపడతానని విన్నారు కానీ యేసుని గురించి వినలా. కానీ అప్పుడు రోజు ఏం చేసిందంటే ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు ముట్టిన బాగుపడదనని జన సమూహములో వెనకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గాక శరీరముల నుండి ఆమె బాధ నివారణమైనదని చెప్పబడి దేవుని నామాన్ని గట్టిగా గట్టిగా చెప్పబడుతూ దేవుని నామాన్ని మైపడ్డాం. హల్లెలూయా. అంటే ఇందాక దగ్గర నేను చెప్పాను మీకు, మీరు ఆయన తట్టు తిరిగితే రక్తస్రావం గలనే ఒక బాధ ఏమైపోయిందంట, నివారణ అయిపోయిందంట. హల్లెలూయా. ఇక్కడ నీవు ఒకవేళ నీ కుటుంబ సమస్యల బాధతో ఇక్కడికి వచ్చేవా, నీ పిల్లల్ని ప్రేమించలేదు ఒక బాధతో నువ్వు ఇక్కడికి వచ్చేవా, లేకపోతే నీ గుడ్డులో సమాధానం లేదు, ఆనందం లేకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నావా, లైవ్ లో చూస్తున్నావా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు కనుక ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు, వాళ్ళు వచ్చి నాకు ఏదో చేస్తారు, వాళ్ళని ప్రేమిస్తారని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. ఆమేన్. ఈ రోజు ఈ వాక్యమైన తర్వాత నీ ఇంటికి వెళ్ళి అయ్యా ఇదిగో నేను మనుషులతో తిరిగాను, నా గుండె చాలా బాధగా ఉంది, నా బాధలు తొలగిపోతలేదు, నాకు ఎన్ని సమస్యలు ఎలా తట్టుకో తెలియట్లేదు, నేను నీ దగ్గర తిరుగుతున్నానయ్యా, నీవే నాకు కావాలని కనుక నీవు దేవుడు మోకాలు లేస్తే నా దేవుడు నువ్వు పడుతున్న బాధని వెంటనే హల్లెలూయా ఏం చేస్తాడు, వెంటనే అన్నాడా లేక 10 రోజుల తర్వాత అన్నాడా? అమ్మా చెప్పండిరా, వెంటనే అన్నాడా 10 రోజుల తర్వాత అన్నాడా? వెంటనే రక్తధార కట్టాను, బాధ నివారణ. ఈ రోజు దేవుడు మీకు అది అనుగ్రహించాడు కాక. ఇప్పటి వరకు నీ ఒకవేళ ఈ లోకానుసారంగా తిరిగి దేవునికి దగ్గరగా కాకుండా లోకానుసారంగా తిరిగి బాధలు పడుతున్నావా, సంతోషం లేదా, సంతోషాన్ని కోల్పోయావా, చనిపోదాం అనుకున్నావా? నువ్వు చనిపోవడానికి కాదు దేవుడు 2 సంవత్సరాల కాలంలో నిన్ను బతికించింది. ఈ రోజు నీ సన్నిధిలో నిలబెట్టి రక్షించి చనిపోవడానికి కాదు, దేవుడు నీ ప్రతి సమస్యని తొలగించిన చక్కగా దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. నీ సమస్యలన్నిటిని తొలగించే దేవుడు. ఆమేన్. ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్ టు హెవెన్లీ గాడ్. ఆమేన్. నీ ప్రతి ప్రాబ్లం ని క్లియర్ చేసేది ఎవరు? పరలోకమున్న తండ్రి. ఆమేన్. आपको भी तकलीफ हो रहा, क्या करना नहीं मालूम हो रहा आपको, भाई भगवान बोल रहे हैं जैसे यीशु मसीह कुछ भी प्रॉब्लम आने दो तो मेरा पास देख लो, वो सब चंगाई देते बोल के यीशु मसीह बोल रहे हैं. हालेलुया हालेलुया. నీవు గనుక యేసు వైపు చూస్తే ఈ రక్తస్రావం గల 12 సంవత్సరాల గల స్త్రీ యేసయ్య చూసినప్పుడు ఎక్కడికైనా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని తిప్పలు పడినా తన రక్తధార కట్టబడలేదు. కానీ యేసయ్య వైపు ఒక్కసారి తిరిగి చూసింది, యేసయ్య చెంగిన మట్టుకుంది. వెంటనే 12 సంవత్సరాలు జరగని కార్యము ఒకే 1 నిమిషంలో జరిగించిన దేవుడు. నా దేవుడు నీకు చెప్పకూడదు, దేవుడు నామని మాట్లాడుతూ నీ సమస్యలు కూడా దేవుడు కలిగిస్తున్నాడు అంతే. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే చేయబడి ఏ సమస్య ఇక్కడికి వచ్చావు, ఏ సమస్యను ఇక్కడికి వచ్చావో ఒక మాట అడగండి. అయ్యా 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని విడిపించావు, నా సమస్యను కాడ విడిపించవా? అడగండి అడగండి, ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకోండి. మీకు గుర్తుకు లేకుండా గుర్తుకి మీద చేసుకుని ప్రార్థన చేసుకోండి. మీకు చదువు రావట్లేదా, చురుకుతనం లేదా, చిన్నపిల్లలు ప్రార్థన చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నువ్వు ఏ బాధతో ఉన్నావో నాకు తెలియదు, ఏ వ్యాధులతో ఉన్నా నాకు తెలియదు పిల్లారా. ఒక్కసారి కనుక నీవు కనుక దేవునితో కనుక ఈ రోజు నువ్వు సమస్య చెప్పుకుంటే, ఆమె వచ్చి దేవుడికి వచ్చి సమస్య చెప్పుకుంది, దేవునికి బాధ చెప్పుకుంటే, దేవుని దగ్గరే మొరపెట్టుకున్నది కాబట్టి తన సమస్య నుంచి దేవుడు తొలగించాడు. ఈ రోజు నీ సమస్య తొలగాలంటే కనుక యేసయ్య నీతో రావాలా, యేసయ్య వైపు నువ్వు చూడాలి కదా. ఒక్కసారి నీ సమస్య చెప్పు. నీకు 1 నిమిషం సమయం ఇస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరి వైపు చూడొద్దు, మమ్మ ప్రార్థన చేసుకో. గుర్తుకు రేపు వస్తే సమస్త అన్నాడయ్యా, నన్ను స్వస్థత చేయనడు, నన్ను స్వస్థపరచేయనడు. ఒకసారి యేసయ్య నీ బిడ్డలు ఏ సమస్య కనుక వచ్చారని నేనైతే చచ్చిపోతున్న నా బాధను చెప్పుకున్నాను దేవుడికి. సంఘం తరపున ప్రతి బిడ్డలు కూడా మరలా తల్లి కుమారు మరలా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. అందరు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాను. మీరు ఏది కోరుకున్నారో కోరుకోండి. థ్యాంక్ యూ జీసస్. ఆరోగ్యం గురించా, బాధ్యత గురించా, దేని విషయంలో నువ్వు కోరుకున్నావు ఒక్కసారి నువ్వు కోరుకో.
రేబలవ శంతలగదన హాస్య రేగదలమ శంతలగదన హాకేరి మనమ రేబోలెబు శలగదన ధనగదన రేణగర రణగరవ శంతలగదన. ప్రతి సమస్య నుంచి బిడ్డలు విడిపించబడాలా, ప్రతి సమస్య నుంచి బిడ్డలు విడిపించబడాలా, ప్రతి సమస్య నుంచి బిడ్డలు విడిపించబడాలా. ఏ బాధతో వచ్చారో ఆ బాధలు తొలగిపోవాలా, ఆ బాధలు తొలగిపోవాలా, ఆ బాధలు తొలగిపోవాలా, ఆ బాధలు తొలగిపోవాలా, ఆ బాధలు తొలగిపోవాలి. నిద్ర ఒకసారి లాగండి. ఆ బాధలు తొలగిపోవాలా, 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 ఆ బాధలు తొలగిపోవాలా. అయ్యా ఏ బాధ దగ్గరకు వచ్చి ఉన్నాను ప్రభావ, ప్రతి బాధ నుంచి మనం విడిపించబడని కాక. విడిపించే దేవుడు గట్టిగా చెప్పకూడండి. మీరు వచ్చిన బాధలను తొలగించిన దేవుడు, మీరు వచ్చిన సమస్యను తొలగిస్తున్న దేవుడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, మీరు వచ్చిన నాట్యంగా మార్చబోతున్న దేవుడు. గట్టిగా చెప్పకూడదు. ఆ నష్ట స్వాగతం ఏ విధంగా అయితే సంతోషించాడు, బాధను ఎవరు తొలగించాడు, మీ బాధలన్నింటిలో దేవుడు తొలగించాడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు నామాన్ని మహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. ఆ ఈరంజన వ్యక్తికి ఇన్ని నిమ్మకాయలు కట్టించి ఎంత తాడిని కట్టాడు. ముందు బొమ్మ ముందు ఏయో కట్టాను, ఎలతమే అన్ని తీసి బయట పడేసి నాకు దాంట్లో ఉంటే చూడండి పెడతాను. అది ఒక 4-5 రోజులు యూట్యూబ్ లో పెడతాను. దేవుడు ఏ కార్యాలు చేశారు సాక్ష్యాలన్నీ పెట్టబోతున్నా. హల్లెలూయా. దేవుడు ఆయన పెట్టే జ్ఞానం మనకు దేవుడు ఇచ్చింది కాక. ఆమె లక్షల మందిగా రీచ్ అవును కాక. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ తీసిన తర్వాత వాళ్ళు ఎవరి దగ్గర తిరిగారు? అప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. ₹1,000 ఖర్చు పెట్టారు. ఎక్కడికైనా ప్రయోజనం లేదు. ఈ సత్యస్వామి స్త్రీలాగా రామప్రసాద్ అనే తమ్ముడు, నేను ఒక దెయ్యం నిలబడతానికి వెళ్ళాను. పెద్దలో ఒక దెయ్యం నిలబడతానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసాడు. ఆయన చూసి ఏ పాస్టర్ అయినా సరే కుదరదో ఆయన పాస్టర్ నెంబర్ నా దగ్గర ఉందని నాకు ఫోన్ చేశాడు. ఆయన అంటే అప్పటి వరకు ఎవరైనా తిరిగారు? ఈ లోకం వైపు తిరిగేది ఇస్రాయేల్ ప్రజల్లాగా. కానీ చివరి తట్టు ఈ రక్తస్రావ స్త్రీలాగా ఎలాగైతే నిన్నదో అలా ఇని ఆ రామప్రసాద్ నాకు ఫోన్ చేశాడు. అన్న మీరు పాస్టర్ గారు మీరు వచ్చి ఇది జరిగింది అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నెల రోజు నుంచి వెళ్ళండి 10 నిమిషాల్లో వెళ్ళిపోయి నార్మల్ మనిషిగా మారిపోయాడు. పేరు చెప్పగొట్టి ఉన్నామని మా ఇంట. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నాడు. బయటికి అసలు వెళ్ళలేదు. బయటికి సెంటర్ కాకినాడ సెంటర్కి వచ్చి డ్రింక్స్ తాగి వెళ్ళి మళ్ళీ హ్యాపీకి వెళ్ళి పడుకొని రాత్రంతా ప్రశాంతంగా పడుకున్నారంట. చూడండి, దేవుడి దగ్గర తిరిగితే కార్యాలు జరుగుతాయి. నేనంతా లైవ్ లో చూస్తే వరకు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావేమో, ఎన్నెన్నో హాస్పిటల్ తిరుగుతున్నావేమో, డాక్టర్ సరిపోతారని చెప్పారేమో, ఇంక దెయ్యానికి వెళ్ళమని చెప్తున్నారేమో, చేతపడి వాళ్ళ అవ్వదని చచ్చిపోతామని అన్నారేమో. అవన్నీ నమ్మకిక్క. ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొరకు సులువుగా మరణించాడు. ఆయన వైపు కనుక నువ్వు తిరిగితే చచ్చిపోతానని నిన్ను లాజర్ లేపుతాడు. హల్లెలూయా. పుష్టిగాదు రోగం నాకైతే బాగా చేసిన దేవుడు. నీవు పుష్టిగాదు ఉన్నా ఏ చప్పున్నా సరే దేవుడు అయ్యా నువ్వు ఉన్న పాటని లైవ్లో చూసి ఎక్కడ నిలబడి ఉంటే కనుక ఒక్క మాట అడిగేస్తాయా నన్ను బ్రతికించంటే ఉన్న పాటన దేవుడు నిన్ను ఆయన హస్తం ఆయన చాపుతాడు. హల్లెలూయా. ఆయన రక్షణ చేయన కొరచ కాలేదు. హల్లెలూయా. నువ్వు ఉన్న పాట అయ్యా నన్ను బ్రతికించి ప్రభు ఒక్క మాట అంటే చాలు. ఐస్థిలో ఉన్న దేవుడు ఉన్నా నువ్వు నా దేవుడిని బ్రతికిస్తాడు. ఆమె ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వ్యక్తి ఆయన. రెండో వ్యక్తి మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను 5 లక్షల 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తుంటూ
40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎక్కడ తిరిగారు? నేను చెప్పినంత అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. అయ్యగారు మీరు చెప్పింది అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి. అదేనా? అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా? మీకు నిజంగా మాకు అర్థం చెప్పినట్టు అయ్య గారు నాకు అర్థమవుతుంది అన్న వాళ్ళు గట్టిగా 2 చెప్పింది స్తోత్రం చెప్పండి. మరి ఆ కాలంలో మోషే జీవితంలో జరిగిన సందర్భం 2 వ్యక్తిగా నేను మాట్లాడబోతున్నాను. ఆమె ఆ మోషే ప్రజలని దేవుడు ఇడిపించి పరో దగ్గర నుంచి అరణ్యంలో తీసుకెళ్తా ఉన్నాడు. అరణ్యంలో తీసుకెళ్తుండగా పరో హృదయాన్ని కఠినపరిచి దేవుడు ఏం చేస్తాడంటే విడిపించిన ప్రజల మీదకి రథాల నుంచి పంపిస్తా ఉంటాడు. ఏం చేస్తాడు? రథాల నుంచి పంపించి చూస్తాడు. ఎందుకంటే ఆ రథాల నుంచి పంపిస్తున్నాడంటే ఆయన్ని ఆ రథాల నుంచి ఇశ్రాయేలు ప్రజలు తప్పించి యేసయ్య నామాన్ని మహిమపరచుకోవడానికి. ఆమె అది శిక్షించడానికి కాదు. ఈ రోజు నీకు చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి చూడు, కొన్ని బాధలు వస్తున్నాయి చూడు, అది నీ మీద దేవుడికి కోపంతో నీకు చేయట్లా. నీ కుటుంబంలో సమాధానం ఉండలేదు, నీ కొడుకుని ప్రేమించలేదంటే నేను ఏదో బాధపడతానికి దేవుడు అది చేయట్లేదు. ఎందుకు తెలుసా? దాని నుంచి నువ్వేదో నేర్చుకుంటావని. ఆమె దాని నుంచి నువ్వేదో నేర్చుకుంటావు. ఎందుకు పెడతాడంటే ఆయన నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమె నా కుమారుడు ఉన్నాడు అని ఎందుకు పడుతూ ఉంటాను? వాడు బాగుపడాలని, వాడు చెడిపోకుండా బాగుపడాలని ఏం చేస్తానని మధ్యలో పెద్దమో మధ్యమో. అలాగే యేసయ్య ఏమంటాడంటే నా రక్షణ పొందిన బిడ్డలు, నా రక్తంలో కలిగిన బిడ్డలు ఎలా ఉండాలంటే తప్పిపోయిన కుమారులాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఆయనకి ఎలా ఉండాలని ఆశపడతాడంటే నీవు అనేక మందిని రక్షించేట్టుగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా. అందుకు నువ్వు కొన్ని సార్లు నిన్ను ముళ్ళు పెడతా ఉంటాడు. నాకు ఎప్పుడు ముళ్ళు పెట్టాడు ఇక్కడ చెప్పండి? ఎక్స్ట్రా చేయకూడదు. అలాగా తిమోతికి పెట్టాడు, పౌలుకి పెట్టాడు. ఏమన్నాడంటే నా కృప నీకు ఇంతగా ఉండగా నేను ఈ రోజున మరి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా వెళ్ళి 3 పూటలుగా నేను వాడబడుతున్నానంటే కారణం ఏంటంటే దేవుడు ఆయన కృపకు నాకు తోడుగా ఉందా? హల్లెలూయా. ఎందుకు తోడుగా ఉంది? ఆయన తప్పి తిరిగిన తర్వాత ఈ లోకం వైపు నేను చూడాల, ఈ లోక పాపం వైపు నేను చూడాల, విడిచిపెట్టిన తాగిని మరలా తాగిన దగ్గరికి వెళ్ళా, విడిచిపెట్టిన పాపం వైపు మరలా చూడాల. ఈ రోజు హైదరాబాద్ ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే ఒకప్పుడు ఇంత తాగుడు ఎలా మారేవు, ఒకప్పుడు పాపం చేస్తున్న వాళ్ళు ఎలాగ పాపం ఉన్న వాళ్ళు విడిపించిన వాళ్ళు విడిపిస్తున్నావు. ఎందుకు? నా యూట్యూబ్ లో చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. నేను నుంచి కుమారక్క సిద్ధపడు రమ్మంటుంది. అసలు నువ్వు ఎలా మారేవురా? తమ్ముడు అవుతాను. నువ్వు ఎలా మారి నీదే నాకు పెద్ద సాక్ష్యం. నువ్వు వెళ్ళి సిద్ధపడి వెళ్ళి మా బావుడు గారు మార్చాలంటుంది కదా. ఆయన కోయిట నుంచి ఫోన్ చేశాను. నువ్వు వెళ్తే మారిపోతారంటుంది. కారణం ఏంటి? వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారు. అది కోయిటలో ఉన్నవాడు కాడ. మీరు చూస్తున్నారా? మీరు 5 సంవత్సరాలు ఆకలి అన్నం పెడతాను, సీరియళ్ళు అన్ని చూస్తాం, కానీ దేవుని వాక్యం మాత్రం అలా అని చెప్పి దాన్ని ఎవరికైనా సవార్త పెడతారా? మీరు బిజీ కదా. స్టాటస్ లో పెట్టాలంటే మీకు అంత బిజీ. మీరు 24 గంటలు కష్టపడిపోతున్నారు. వాగ్దానం పెట్టరు. నేను చెప్పిన మెసేజ్ డౌన్లోడ్ చేస్తే అప్లోడ్ వేరే వాళ్ళకి 10 మంది మీరు అలాగే మీరు చెప్పలేరు. మీ ఫ్రెండ్స్ ఉన్నది డౌన్లోడ్ చేస్తే ఈ వాక్యంతో రక్షించబడతారని ఆ జ్ఞానం కూడా మీకు ఉండదు. అంటాను అది మీరు చేయవలసిన బాధ్యత నేను చెప్పా కాదు. మీరే నేను చెప్పినప్పుడు మీకు పంపిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ స్టాటస్ లో మీరు చెప్పంగా నేను చెప్తే అది చెప్పు చేపించుకున్నట్టు అవుతాడు. నీకు భారం లేదు కాబట్టి నువ్వు పెడతలా, నీకు భారము లేదు కాబట్టి నువ్వు పెడతలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఆ భారం మీకు వచ్చింది కాక. ఆమె నువ్వు మినిస్ట్రీ జరిగింది ఆదివారం 10:30 నేను పాపం పెడుతున్నా. ఎవరైనా స్టాటస్ పెట్టుకుని ఎవరైనా ఉన్నారా? ఈరోజు సాయంత్రం విజయవాడలో పెట్టారు. ఎవరైనా పెట్టిన ఉన్నారా? లేరు. అంటే మీకు దైవజనుడన్నా దేవుడన్నా భయం లేదు. ఏం లేదు? దైవజనుడు ఎదగాలని మీకు ఆశ లేదు. నీ సొంత పనుల మీద, సొంత కార్యం మీద ఆసక్తి. దైవజనుడు అత్యధిక అనేక సార్లు వాడబడాలనే ఆసక్తి మీకు లేనే లేదు. మీ ద్వారా ఒక ఆత్మ రక్షించాలని ఆశ మీకు లేదు కాబట్టి మీరు ఆ పరిచర్య చేయలేకపోతున్నారు. ఆమె హల్లెలూయా. మీరు 1 నిమిషం పడితే ఎవరితోనే దేవుడు మాట్లాడతాడేమో తెలియదు. అవునా కదా మామగారు?
ఆ వాగ్దానం ఎవరికి తాగితే ఈ రోజు వాగ్దానం పెట్టాలంటే పెట్టలేకపోతే టైం అయిపోవడం. ఈ రోజు వాగ్దానం ఏంటంటే కాగా తన మైమల్సిని ప్రతి అవసరం తీరుస్తాడు. మరి ఎవరు ఏ అవసరం ఉందో తెలియదు. ఆ వాగ్దానం చదివినప్పుడు ఆహా నా దేవుడు వాగ్దానం తెలుస్తాడంటే ఎందుకంటే వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. ఆమె ఆ వాక్యం సచివగలదు. హల్లెలూయా. ఆ వాక్యం చదివాక ఏమవుతుంది? నెమ్మది వస్తుంది, ధైర్యం వస్తుంది. నీ ద్వారా ఆ వ్యక్తి మొదలు బలపడతాడు. ఇప్పుడు రక్తస్రావం కలిసి ఎలా అయినది? ఎవరో చెప్తేనే అయినది కాబట్టి స్వస్థత వచ్చింది. అలాగే మీ ద్వారా అనేక మంది అనేక బాధల నుంచి విడుదల కలిగి వ్యక్తులుగా మీరు మారుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మోషే జీవితంలో మాట్లాడిన మాట ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో మోషే ఎవరి వైపు తిరిగాడంటే దేవుని వైపు తిరిగాడు. ఆమె వెనకాల పర్వతాన్ని తరుముకుండా వస్తుంది. ఎర్ర సముద్రం ముందుంది. ఎర్ర సముద్రం దాటాలంటే మోషేకి అవకాశం లేదు. ఎందుకు? నర మాత్రం మారడు. ఆయన వల్ల కానే మన వల్ల ఏమవుతుంది చెప్పండి? రాయి తీయమంటే రాస్తాం, దాంట్లో పని తోడు కట్టమని పెడతాం. ఎర్ర సముద్రం చూడగలిగాడా? చూడలేదు. అప్పుడు మోషే ఎవరితో తిరిగారంటే దేవుడి తట్టు, యెహోవా తట్టు తిరిగయ్యా నేను ఏం చేయాలంటే మోషే నీ కర్ర గుచ్చు అంటాడు. ఆమె సముద్రంలో నీ కర్ర గుచ్చు అంటే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చెప్పలు దేవునామాన్ని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి తట్టు తిరిగాడు కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా రెండు పాయలుగా మారిపోయింది. ఆమె ఈ రోజు ఎంత పెద్ద సమస్యలు ఇక్కడ కూర్చున్నా గానీ, ఏ సంవత్సరం ఇక్కడ వచ్చినా గానీ, ఏ సంవత్సరం లైవ్ లో చూస్తున్నా గానీ, నీవు దేవుని తట్టు తిరిగితే నీ సమస్య రెండు పాయలుగా మారిపోతాది. ఆమె నీవు ఎలా నడుపుతా తెలుసా? 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్టు నువ్వు ఏ బాధని నట్టకుండా అవి 6 నెలల మీద నడుచుకుంటూ వెళ్తా. ఆమె ఈ రోజు నీకు బాధ ఉంది. 6 నెలలు ఏంటో తెలుసా? తడిగా ఉందనుకో మట్టి, అది బాధ. తడిని మట్టి ఏంటి? బాధ. ఆ బాధ మన నడుచుకుంటే దేని కట్టుకుంటుంది అంటే చూడు, మన బాధ దేని కట్టుకుంటుంది? హృదయానికి. నీకు బాధ ఉంది. ఈ రోజు నీ భర్తని ప్రేమించలేదు, నీ వాళ్ళని సరిగ్గా ప్రేమించలేదు. అవునా కదా? ప్రేమించడానికి ఏముంది? బాధ ఉంది. ఆ బాధ ఉన్నప్పుడు అది నీకు మట్టి అలంతా కదా. కానీ ఇక్కడ యేసయ్య అంత తడిగున్న మట్టి రెండు పని చేసి 6 నెలల మెదాలన్నాడు. మన యేసయ్య తట్టు తిరిగితే ప్రతి సమస్యని తిరిగించేది. హల్లెలూయా. ఆయన కనుక కన్ను తుట్టి కనుక మన మీద ఉంటే ఏ బాధ మనం పడతాం. ఆమె ఏ బాధ మనం ఎవరైతే ఉంటాం? తాను కట్టుకోవడం వైపు, ఎవడో ఏదో తెత్తడం వైపు. ఈ రోజున ఈ మినిస్ట్రీ జరగడానికి నేను ఎవరి మీద ఆధారపడతలా, ఎవరో చెప్పింది నేను చేయట్లా. దేవుడు ఏది చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. అలా చేస్తున్నాను కాబట్టి ఎంతమంది మమ్మల్ని తిట్టినా, ఎంతమంది మమ్మల్ని అవమానపరిచినా, ఎంతమంది మాకు విరోధంగా లేచినా మేము ఎందుకు భయపడమంటే మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కీర్తులు 30 ప్రకారము ఆయన మేము మీద దృష్టించి ఆలోచనతో నడిపిస్తున్నారు. హల్లెలూయా. సమతానగర్ లో మేము ఆశ్చర్యానికి కొన్న స్థలం కాదు, అది దేవుడు ప్రణాళికలో కొన్న స్థలం. మామగారు ప్రార్థన చేస్తుండగా అక్కడ వేవేల తోటలు దిగుతున్నట్టు దర్శనం అక్కడ ఉంది. ఆమె హల్లెలూయా. మనం కొంత అక్కడ ఏం చేయలేము, కానీ దేవుడి జోక్యం చేసుకుంటే దాన్ని ఎవరికాడ ఆపలేదు. ఈ రోజున నీ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాలా? రక్తస్రావ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యం చేసుకోవడం వల్ల ఆయన ప్రభావం ఆయనలోకి వెళ్ళింది. ఆమె మీలోకి ఎవరు ప్రభావం రావాలా? పాపం అనే ప్రభావం రావాలా? పరిశుద్ధమైన ప్రభావం రావాలా? పరిశుద్ధమైన ప్రభావము మీలోకి వచ్చింది కాక. రెండోది ఏంటి? ఎవరి తట్టు తిరగాల మీరు? యెహోవా తట్టు, దేవుని తట్టు తిరిగినప్పుడు తప్పుడు తిరిగి వస్తారు. ఆమె విడిపోతాం అనుకున్న కూడా కట్టబడతారు. అప్పుడుతో నీ కుటుంబము విడిపించబడతారు. ఒకరికి ఇచ్చే తిరిగి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎందుకు మనకి సమస్య తిరుగుబడలేదంటే మనం మనుషులు నమ్ముతాం కానీ దేవుడిని నమ్మాం. మనుషుల మీద ఆధారపడతాం కానీ దేవుని మీద. మామగారు నిద్రపోవద్దు. మనుషుల మీద ఆధారపడతాం కానీ దేవుడి మీద ఆధారపడాలి.
హల్లెలూయా. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మహిమక మహిమ మహిమ మన యేసుకే కలుగును గాక. చూడండి, చదువుతుంటా మరి ఎక్కడ వాక్యానుసారంగా మనం వెళదాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 15 నుంచి చదువుకుంటూ వెళ్తాను. చూడండి 29వ వచనాల వరకు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు ఇక్కడ? యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి. ఏమన్నాడు? ఎర్ర సముద్రం ఉంది యెహోవా, నేను ఎలాగా అడుగుతున్నాను దేవుని. దేవుడు ఏమన్నాడు? సాగిపోవుడి. ఒకవేళ ఈరోజు ఇది సమస్యతో ఇక్కడికి వచ్చేవేమో, ఆ సమస్య నుంచి భయపడద్దు. దేవుని వైపు ముందుకు చూసి సాగిపో. ఆమేన్. నీ జీవితం కట్టబడుతుంది, నీ జీవితం ఆనందకరంగా మారుతుంది, నీ సమస్యలు తొలగిపోతాయి. జాబ్ లేదా జాబ్ వస్తుంది, బలెంతలు ఉన్నావా స్వస్థత వస్తుంది, ఈ దిక్కు లేని వాళ్ళగా ఉన్నావా దేవుడే నీకు దిక్కు అవుతాడు. నీకు అద్దెంట్లో ఉన్నావా సొంత దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఏదైనా సరే భయపడద్దు, ప్రతి సమస్యని తొలగించే దేవుడు. హల్లెలూయా. చూడండి అక్కడ అన్నాడు, ఇదిగో నేనే ఐగుప్తు హృదయము కఠినపరచుదును, వీరిని తరుముదురు. నేను ఫరోవను అతని సమస్త సేన వలనను, అతని రథం వలను, అతని గుర్ర ప్రవృత్తుల వలను నాకు మహిమ తెచ్చుకుందును. ఏం తీసుకుంటా అన్నాడు? ఈ రోజు నీకు అన్నాడు కదా, ఈ బాధ పడుతున్నావంటే ఈ బాధ వెనకాల నీకు ఒక సాక్ష్యం రాబోతుంది. హల్లెలూయా. నేను ఇలాగా మరి ఈ రోజున దైవజనుల సాక్ష్యం ఏంటి? నన్ను చాలా బాగా హింసించేవాడు, మా ఆయన బాగా తాగేవాడు, భయంకరమైన పాపం చేసేవాడు అని సాక్ష్యం ఎక్కడికి వెళ్ళా చెప్తాడు. ఆ సాక్ష్యం వెనకాల తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ రోజున అనేక జనములకు తండ్రిగా తల్లిగా నియమించారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి నాతో కూడా ఏమంటారు? పాస్టర్ గారు అంటారా, లేకపోతే ఎవరు అంటారా? చెప్పాలా? ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ప్రతి సమస్య నీకు తొలగాలంటే మోషేలాగా యెహోవా వైపు చూడాలా. ఎవరి వైపు చూడాలా? ఇది ఎవరి వైపు చూడాలో చెప్పండి, చెప్పండి. నిజంగా నేను మోషే వైపు చూసినట్టు దేవుడి వైపు చూసానయ్యా అన్నవాళ్ళు ఒక్క చేయొద్దండి. చూస్తున్నారా? చూసిన వాళ్ళు మాత్రమే చేయొద్దండి. మోషే చూసాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? రెండు బారి. నువ్వు చూస్తే ఎందుకు నీ ఇంకా సమస్యలతో కొట్టుమెట్లాడుతున్నావు? యేసయ్య చూసిన వాడికి సమస్యలు ఉంటాయా? యేసయ్య మీద ఆనుకున్న వాడికి బాధలను తప్పిస్తాడా? నిన్ను ముట్టాలంటే ముందుగా ఆయన కనుగుట్టును ముట్టాల. సాధ కన్ను రెప్పలై మనకు తోడుకుంటారా? నీ కంటిలో ఏలు పెడితే కన్ను మూసేస్తావా, కన్ను తెరిపిస్తావా? శరీరం కంటి పెట్టినప్పుడు స్నానం చేసి చేయబట్టి మరి ఇలా ఏలు పెట్టి చాలు. ఏం చేశాడు? దాని పెట్టకు నువ్వు ప్రదా ఇక్కడ ఉంది కదా, చూడండి. నేను చెయ్యి కదా ఏం చేస్తే ఏం చేసింది? మూసేసింది. అంటే నిన్ను ముట్టాలి అంటే ముందు ఎవరి దాటి రావాలా? యేసయ్య దాటి రావాలా. ఆమె. ఈ రోజు నువ్వు ఆయన తట్టి తిరిగి లేవు కాబట్టి ఆయన నీకు కట్టడప్పగా లేడు, ఓపెన్ అయి ఉన్నా కాబట్టి అన్ని సమస్యలు నెత్తికి వచ్చేసి ఏం చేయాలో తెలియదు. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య చెప్తున్న మాట ఒకటే, ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవించినట్టు జీవించొద్దు, నా తట్టు మీరు పెరగాల. ఆమె. నా తట్టు మీరు తిరిగితే మీ తట్టు నేను తిరిగి
మీరు యుద్ధం చేయకుండానే మీ తరపు యుద్ధం చేసి మీకు విజయాన్ని ఇస్తాను. ఆమె అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, అప్పు సమస్య అవ్వచ్చు, ఆరోగ్య సమస్య అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, ఏదైనా కూర్చుని ఆల్ ప్రాబ్లమ్స్. కానీ అవన్నీ తొలగిపోవాలి అంటే ఒక్కటే చెప్తున్నప్పుడు ఏమంటారు చూపించామా? ఫస్ట్ ఈ ప్రతి సమస్యని తొలగించే మొట్టమొదటిగా రక్త సంఘటన ఏంటి? వ్యాధి తొలగించారు. అవునా? రెండోది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు వెనక పరో ప్రజలు చంపేయడానికి వస్తున్నారు. అంటే వాళ్ళ ప్రాణాలను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? రక్షించబోతున్నాడు. ఆమె అంటే 6 నెలలుగా చేసినట్టు అర్థం ఏంటి? రక్షించినట్టే కాదా? ఇదంతా మనం చదువుతూ వస్తాం. చూడండి, చదువుతూ వచ్చినప్పుడు చూస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వెళ్ళిపోయిన ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత మరో ప్రజలు ఉన్న రథ చక్రాన్ని ఓడగొట్టి ఆ నీటిని కట్టారు. ఏం చేయాలి? అది తూర్పు ఏమైపోయినారు? సముద్రంలో కొట్టుకెళ్ళిపోయారు. గోడలాగా చేసి కట్టాలి. అంటే గోడలు అటువైపు గోడలు చేసి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన తప్పితే మార్గాన్ని, ఈరోజు మీ మార్గాలు సరళంగా లేవు. ఎందుకని? మనం ఆయన తప్పి తిరిగిలేదు. వస్తున్నాం వెళ్తున్నాం కానీ ఆయన తప్పి అయితే తిరిగి లేవు. నేనంటాను ఈ రోజు మీరు సంపూర్ణంగా ఆయన తప్పి తిరిగే బిడ్డగా మారుని కాక. ఆమె చదువుతూ వస్తాను చూడండి. నేను పరువు వలనను అతని రథం వలను అతని గుర్రం రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు అధికార సమూహం ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభం వారి ఎదుటి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తులు సేనకును ఇశ్రాయేలు సేనకును నడుమున ప్రవేశించును. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి ఎలుగునిచ్చిన కనుక ఆ రాత్రి అంటే ఐగుప్తులు సేన ఇశ్రాయేలుకు సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్య చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసి. ఆమె దేవుడి వైపు నువ్వు తిరిగితే ఏ సమస్య అయినట అలా గాలి బల తీసాల పక్కన పడతారట. హల్లెలూయా. ఆయన కనుక చూడకపోతే నీకు చిన్న సమస్య అయినా చనిపోయేంత వరకు తీసుకెళ్తాడు. ఆమె యేసయ్య వైపు తిరిగితే నువ్వు చనిపోదామని అనుకున్నా గానీ నా యేసయ్య అలా తీసుకెళ్ళి అలా పక్కన పెడతాడు. ఆమె ఒక పరమర గాలి నుంచో తిరిగి గాలి నుంచో పరిశుద్ధాత్మ దేవుడు చూడండి. చాలా మంది చనిపోతున్నారు. అప్పుడే ఎవరు ఒకరు వెళ్ళి కలుపుకొడతా ఉంటారు. ఉరేసుకుందాం అనుకున్న అప్పుడే తలుపుపడతా ఉంటారు. ఏదైనా బాధించిన తర్వాత అప్పుడే తలుపు. అప్పుడు ఎవరు పంపిస్తున్నట్టు? ఈ తూర్పు గాలి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు సృష్టించాడో అలాగ ఒక వ్యక్తిని మీకు వరకు పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఈ కుటుంబంలో కొంతమంది ఏదో తాగేసి పొలాలకి మట్టిలో కలిసిపోవాల్సిన చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆమె బైబిల్ పుస్తకంలో అదే చెప్తున్నాడు దేవుడు. అటువంటి పిచ్చి పనులు చేయొచ్చు. ఆమె దేవుడితో తిరిగితే చనిపోతామని చెప్పిన డాక్టర్ కాడ సైతం దేవుడు లేపిన సంఘం ఇది. ఆమె అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీళ్ళు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్ళ వారి కుటుంబం ఎడం పక్కన వారికి గోడ వలె నుండెను. ఐగుప్తు పరో గుర్రముల రోజులు వారిని తరిమి సముద్ర మధ్యన చేరిరి. అయితే ఏకో జామున యెహోవా అగ్ని మేఘమైన స్తంభమును ఐగుప్తుల తండ్రి వైపు చూచి ఐగుప్తు తండ్రి కలవరపరిచి వారు రథ చక్రం ఉడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట పారిపోదవలండి అని యెహోవా వారి పక్షాన మనతో యుద్ధము చేస్తున్నాను చెప్పి చెప్పడం దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ రోగం వచ్చినా, ఏ బాధ ఉన్నా, ఏ కృంగిదల ఉన్నా, నీవు కనుక దేవుడి వైపు చూస్తే నిన్ను ఇబ్బంది పడుతున్న సాతానుతో దేవుడే పోరాడతాడు. ఆమేన్. ఇక్కడ ఎవరన్నాడు? అదేమన్నా ఐగుప్తులు ఏమన్నాడు? ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదురు పారిపోతామరండి అంటాడు. ఆమె అందుకు యెషయా 54:10 అంటాడు, నీకు విరోధంగా ఏ ఆయుధం ముట్టదు ఎప్పుడు తట్టు తిరిగినప్పుడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని యెహోవా అన్నాడు. ఆమె ఈ శత్రువులు ఉన్నారు చూడు,
వాళ్ళకి కరెక్ట్గా కనబడిపోతాయి. ఏడుతో దేవుడు ఉన్నాడు, ఏడు జోలు మనము అలా తీయకుండా వెళ్ళిపోయిన సందర్భం ఇది. హల్లెలూయా. మనకి ఆయన ఎలా ఉన్నాడంటే దిగాలు విసురుతున్నాడు, ఒక మేఘస్తంభం ఉంటాడు, మనకి ప్రకృతి మధ్య నడి మధ్యలో ఆయన మన కొరకు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నేను నిలబడ్డాడు కాబట్టి కొన్ని విషయాలు జయమవుతున్నాయి. ఆయన తప్పుకున్నప్పుడు మీరు అపజయాలు పొందుతున్నారు. హల్లెలూయా. అంటే నువ్వు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే బిడ్డగానే నువ్వు ఉండాలి. ఆమె రెండు విషయాలు చెప్పారు. ఒకటి మట్టి స్రావం కలుపుతుంది, రెండు ఎర్ర సముద్రం. ఏం చెప్పిన సబ్జెక్టు? నీ ప్రతి సమస్యని తొలగించే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఈ రోజు చెప్తున్న మూడో వ్యక్తి ఏంటంటే శిష్యుడు. మాట నీకు సాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే. నీకు సాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతిపాత్రుడానికి స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే. ఎర్ర సముద్రము పాయలుగా చేసిన దేవా, గొప్ప దేవా. ఆరిన నేలను ప్రజలను నడిపి దేవా, గొప్ప దేవా. ఇదేంటిదంట? ఆరిన నేలను ప్రజలను నడిపి దేవా, గొప్ప దేవా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చేశాడు, రెండు పాటిగా చేశాడు, 6 నెలలుగా చేసి ప్రజలను, మూడోదిగా శిష్యులని సముద్రం మీద తుఫాను ఆగిపోయేటట్టు చేశాడు. ఆమె ఏం చేశాడు? మూడోది ఏంటి? తుఫాను అనగా సమస్య. నువ్వే సమస్య వచ్చావో నాకు తెలియదు, ఏ సమస్యతో ఉన్నావో నాకు తెలియదు. శిష్యుడికి ఏదైతే చేశాడో ఈ రోజు ఆ సమస్యను తొలగించాడు. మీరు వచ్చిన సమస్యల ద్వారా ఈ రోజు నా దేవుడు తొలగించే ఒక నూతన వ్యక్తిగా మన దేవుడు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. చూడండి, యేషయా శిష్యులతో వెళ్ళి కపర్నహూములో వాక్యం చెప్పి, శిష్యులారా మీరు అద్దరికి వెళ్ళండి అని వాళ్ళని ఏం చేశారంటే వారంలో పంపిస్తా ఉన్నారు. పంపించినప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చింది. తుఫాను వచ్చింది కానీ ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైపు చూసారంటే ఆ పడవలో ఉన్న బకెట్ల వైపు చూసి, ఎవరైపు చూసారంటే బకెట్లతో ఓ తోడతా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఇవన్నీ మీరు చదవాలంటే మత్తయి సువార్త ఎంత వచ్చాము 23-26 టైం అవుతుంది. నేను అన్న టైం ముగించాను. హల్లెలూయా. 12 అయింది, 10 గంటలు ముగించేస్తాను. హల్లెలూయా. 10 గంటల నుంచి 12 గంటల కల్లా అయిపోవాలి సార్. హల్లెలూయా. మత్తయి సువార్త ఎంత వచ్చాము 23-26 వరకు, మార్కు సువార్త 4:35-39 వరకు, లూకా సువార్త ఎంత వచ్చాము 20-24 వచ్చే వరకు సందర్భం ఉంది. ఆ సందర్భం మీకు అడగా చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు దేన్ని చూశారంటే బకెట్ నుంచి చూశాడు. ఏం చేశాడు? బకెట్ చూసి అన్నమ్మలాగా ఓ తోడుతున్నారు. బకెట్ దగ్గరికి వెళ్ళి మా సురేంద్ర అమ్మకాడ ఏం చేస్తుందంటే నీళ్ళు ఓ మోసి 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 ఇది తెచ్చుకుంది. ఏం తెచ్చుకుంది? ఏం తెచ్చుకుంది? ఈ రోజు బకెట్ మోయలేని స్థితిలో మామ వచ్చేసింది. 100 బకెట్లు మోసింది. ఇక్కడ అన్ని మంచిగానే ఉండేవి. అంటే ఆ టైంలో మా అమ్మ ఒక 10 మనుషులు పెట్టుకుంటే ఈ రోజు అనారోగ్యం వచ్చేది కాదు. అవునా కదా అమ్మ? అవునా కదా? ఒక 100 రూపాయలు పెట్టి అమ్మ ఒక 4 బకెట్లు మోయమంటే ఎవరో మోసేవాడు. కానీ ఇంటిలో చేయడం నాకు బలం ఉంటుంది కదా అని అనుకున్నది. కానీ ఆ బలం ఏమైపోయింది? తొలగిపోయింది. అంటే
ఆమె ఏం చేసింది? ఒక వ్యక్తి మీద ఆధారపడాల, తనకు తను చేసుకున్నది ఏమీ కుంగిపోయింది. మనం జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే మన మీద ఆధారపడి అనేక విషయాలు ఏం చేస్తాం, సొంత ఆలోచన చేసేస్తాం. అందుకే తాయిత దగ్గరికి వెళ్తాం, వెళ్ళకూడదు ప్రదేశాలకు ఎక్కడికో వెళ్ళి లాస్ట్కి ఎక్కడికి వస్తాం, అసలు నిన్న శాలిమరాజు ఎన్ని సార్లు ఫోన్ చేశాడంటే దగ్గర రెస్ట్ లేదు. శుక్రవారం 3 సార్లు వాక్యం చెప్పాలా. ఆ పాస్టర్ గారు ఏమైతే నాకెందుకు, నా పని అయిందా లేదా, అది విజయవాడ చేస్తానయ్యా, అల్లి చేస్తానంటే ఒక 10 నిమిషాలు మళ్ళా పోను, మళ్ళీ రికమెండేషన్ అన్నాగారు చెప్పాను, దుబాయ్ నుంచి వచ్చిన అన్నగారు సపరేట్ చెప్తాను, మళ్ళీ అన్నగారు రికమెండేషన్. నాకు రికమెండేషన్ ఏముండవు, దేవుడు ఏది చెప్తారో చెప్పాను అంతే. నిన్నెంత ప్రేమిస్తున్నానో నీ భర్త అంత ప్రేమిస్తాను, నిన్నెంత ప్రేమిస్తున్నానో నా బిడ్డలను అంతే ప్రేమిస్తాను. నా బిడ్డలను ఎక్కువ ప్రేమించి మేము తక్కువ ప్రేమించాం. ఆ భాషగా అంటారు అదే, మన విశ్వాసం అంత ప్రేమతో మమ్మల్ని ఎందుకు ప్రేమించడం అంటారు, అది తప్పు. వాళ్ళని ఎంత ప్రేమిస్తానో మిమ్మల్ని కూడా అంతే, కుటుంబము కావాలా, సంఘము కూడా కావాలి. మీకు ఎందుకు ఎక్కువ ప్రేమిస్తుంటానంటే దైవజనులు అభిషిక్తురాలు, మీరు అభిషిక్తులు కాదు. ఎవరు మీకు ఏ బాధ వచ్చినా మీరు ఎవరు చెప్పుకుంటారు? తండ్రిగా నాకు చెప్పుకుంటారు, తల్లిగా ఆమెకి ఆమె నాకు చెప్పవలసిందా. ఏసునామములు ఇది తొలగిపో అంటే తొలగిపోతుంది. బిడ్డలకి ఏదైనా బాధ వస్తా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది. మీరు ప్రార్థన చేసుకుంటే వెళ్ళదు, అవునా కదా? అది ప్రార్థన చేసుకుంటూ అయితే నేను ఇంటికి వెళ్తాను దొరకడతా ఇంటి దగ్గరికి, అవునా కదా? అవునంటారు కదా అక్కడ. ఆయనకు ఆ శక్తి లేదు. దేవుడు ఆయన ఉచిత గొప్ప సంకల్పం చెప్పిన ఆయన అభిషేకం నుంచి పంపించాడు కాబట్టి దురాత్మల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు, అద్భుతం దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కదా పాయకం పెట్టేసుకో, అందరికి వెళ్ళాలి దాని సరిపోవట్లేదు. హల్లెలూయా, ఇక్కడ పెట్టేసి అందరికి ఇచ్చేది. నెక్స్ట్ టైం సెట్ చేసుకుంటాను, అందరికి రావాలి. వేసవకాలం ఎండ భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏస్తున్నాం దేవుని చెప్పి మనకి మంచి పౌరుడు దేవుడు దయచేయండి కాక. ఆమె అయితే అందరికి ఇక్కడ పెడితే సరళంగా వెళ్ళిపోతారు. దేవుడికి పూర్ణ మనకి దేవుడు దయచేయండి కాక. ఆమె ఆమె చూడండి, ఆ విధంగా వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే భయపడిపోతా ఉన్నారు శిష్యులు. ఏదో ఇంకా చచ్చిపోతాము, ఇంకా మా పని అయిపోయింది, ఇదే లాస్ట్ రోజు అని అనుకున్నారు. కానీ ఆ సమయంలో యేసయ్య ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తాడు. ఏం చేస్తున్నాడు? నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? గాలి తుఫాన ఆగిపో అన్నాడు అంతే. ఏమైపోయింది? నిమ్మలిచ్చిన అన్నమాట. అది నిమ్మలిచ్చిన అంటే ఆయన స్వరానికి అంత అధికారం ఉంటుంది. అందుకో పాడతాడు, గాలి తుఫానును అణిచిన దేవా దేవా గొప్ప దేవా. ఏమంట? గాలిని మనం ఆ గాలి అంత కదా దాని నీ పక్కన సిద్ధపడి ఎగరపడు మనకు. కానీ దేవుడు నువ్వు రక్షణ పెట్టావు కదా, ఆయన ప్రభుత్వం తీసుకున్నావు కదా, నాకు ఒక్కడికే కాదు నాలుగు ఇచ్చే అధికారం, నీకు కూడా అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మా అధికారం వాడుకోను గాక. ఆ కృప నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ భర్తను బాగా ఏం చేస్తున్నారా? ఈ భర్త మీద పనిచేస్తున్న దురాత్మని కాల్చేసే అధికారం దేవుడు నీకు. ఎందుకు కాల్చలేకపోతున్నా తెలుసా? సామెతలు 10 అంటారు, విస్తారంగా మాట్లాడటం వల్ల దోషం ఉండక. నీ భర్త తిన్నప్పుడు నీ నోరు ఆగింది అసలు అదిగా అనరాని అన్ని మాట మనం ఏం చేస్తాం? ఇంకా నీకు ఎక్కడ అవుతుంది దెయ్యం, నువ్వు కూడా తీయాలి. ఏదైనా అందుకే ఏమంటారండి బైబిల్లో, కయ్యాలతో ఈగ కన్నా మెట్ట మీద మిట్టి మీద ఉన్న పెట్టంటారు. దేని మీద? మిట్టి మీద. గయ్యాలతో పెట్టుకోవద్దు. గయ్యాలతో ఏం చేయాలి తెలుసా? ఇంట్లో బయటికి వెళ్ళిపోవాలి.
గయ్యాలతో మాట్లాడుకోవడం ఏమవుతుంది, పెరిగిపోతూ ఉంటుంది. నేను అంటాను, మనం నోటికి ఏమి ఇచ్చేది, అందుకే నోటికి నాలుగు జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పింది. హల్లెలూయా. మొన్నటి దినాన్న మేము పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక విజ్ఞాన స్కూల్ మాస్టర్ గారు టీచర్ అదే చెప్పారు, నాలుగు జాగ్రత్తలు ఉంచుకోవాలంట. మేము పిల్లల్ని అమ్మల పెట్టుకోవాలంట. అమ్మలు పెట్టి తొందరగా తగ్గుతుందంట, తొందరగా ఇమీడియట్గా తొందరగా తగ్గిపోతారు తగ్గుతాను అని చెప్పిన మాట తెలుసా. మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, మీ తల్లులుంటే చిన్నపిల్లలు చూడండి, పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పాలా. రెండోది పొద్దున్నే లేచి మీ తల్లికి మొదటగా కాళ్ళకి నమస్కారం చేయాలా. చిన్నపిల్లలు ఏం చేయాలా, పొద్దున్నే లేచి ఏం చేయాలా, నోరు తెరవండి గట్టిగా, లేచిన మాట చిన్నపిల్లలు లేచిన వాడండి ఏం చేయాలా. చిన్నపిల్లలు పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ అని మీ తల్లికి తండ్రి కాదు, మీ తల్లి కాళ్ళు పాదాలు పట్టుకొని నన్ను దీవించమని అడగాల. ఏమని అడగాల, ఏమని అడగాల, చరిత్ర మీరు అడగట్లా. రేపు అడగకపోతే ఫుల్ పనిష్మెంట్ ఉంటుంది మీ అందరికి. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ లేదు ఫోన్ తీసుకున్న హాస్పిటల్లో ఉన్నా గుడ్ మార్నింగ్ మమ్మీ మమ్మల్ని దీవించని చెప్పేసి ఆమె పాదాలకి నమస్కరిస్తున్నట్టు మీరు చెయ్యాలి. ఈ రోజు నుంచి పాపలు నువ్వేం చేయాలా, పొద్దున్నే లేచి ఏం చెప్పాలా, గుడ్ మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పి పాదాలు పట్టుకుని ఆ పాదాలు నన్ను మనస్ఫూర్తిగా ఇంటికి మాట చెప్తాను తెలుసా అని చెప్పిన తర్వాత నా తల్లి దగ్గరికి వెళ్ళి నేను పాదాలకు నమస్కరించాను. ఒక ఎమ్మెల్యేకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నా తల్లి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని నేను చేసిన తర్వాత ఎన్నో అడ్డంకుల కార్యాలయాలు తొలగిపోయింది. పాస్పోర్ట్ చనిపోయింది. ఎన్ని అద్భుతాలు జరిగినాయి అంటే ఆ డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయింది. ఆ సాక్ష్యం వెళ్ళి మళ్ళీ సార్కి చెప్పారంట, మన మాస్టర్ గారు వచ్చారు, వాళ్ళ అమ్మ పాదాలకు నమస్కరించారంట. అన్ని కాడ జరిగింది. ఎందుకంటే ఆయన అన్నాడు ఒక కేసు మళ్ళీ ఏమో దానికి వెళ్తే వాళ్ళ అమ్మగారు లేరంట, చట్టం దగ్గర పాదాలు పట్టుకున్నారంట. ఇంటికి వచ్చినప్పటికీ ఆ కార్యము అయిపోయిందని ఫోన్ వచ్చిందంట. హల్లెలూయా. చెప్పకూడదు, దేవునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. అందుకే చూడండి, చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులకి గౌరవించకపోవడం వల్ల వాళ్ళ ఆయుష్ అర్ధాయుషిగా ఆరు చీకట్లో మురుగులు ముగిసిపోతుంటారా. తల్లిదండ్రులు ఉంటే ఒకవేళ చాలెమ్మరాజు మీరు ఎవరైనా పిల్లలు ఉంటే మీ తల్లిదండ్రులు ఇంకా మీ తల్లి కాలు పెట్టుకొని మనస్ఫూర్తిగా జీవించమని చెప్పండి. ఎందుకంటే నా పిల్లగా ఆమెకాడ అదే ప్రార్థన చెప్తుంది, మా ఊడు మా మాట ఎంతలేదు, తాగుడు మానటలేదు అని చెప్తుందంటే తల్లి దీవులు నీ మీద ఉన్నట్ట, శాపాలు నీ మీద ఉన్నట్ట. చెప్పాలా ముగిస్తున్నాను, చెప్పాలా. శాపాలు తెచ్చుకోదు తల దగ్గర నుంచి, ఆశలు తెచ్చుకునే దగ్గర నిర్ణయం కాక లేచి మూడు విషయాలు దేవుడు మాట్లాడేది. ఒకటి, నీవు ఆయన వైపు తిరిగితే నువ్వు ఏ సమస్యతో వచ్చినా నీ ప్రతి సమస్యను తీసేసే దేవుడు అని. రెండోది, ఆ విధంగా ముగ్గురు విషయాలు దేవుడు మన ముందు పెట్టాడు. ఒకరు రక్తస్రావం గల స్త్రీ అనేక చోట్ల తిరిగి తిప్పబడింది. లాస్ట్ కి దేవుని వైపు దేవుని మాట విని ఆయన చెవి పెట్టుకుని వెంటనే అప్పటికప్పుడే రక్తస్రావము కట్టబడిందని ఆమె బాధ నివార్తలుగా మొదటి మాటగా మాట్లాడాడు. రెండోదిగా ఎర్ర సముద్రము దాటడానికి అది మోసేకి అవకాశం లేకపోయినా దేవుని వైపు తిరిగినప్పుడు ఎర్ర సముద్రం 6 నెలలుగా చేసి, ఇరుపక్కల గోడలుగా చేసి, మట్టి కరంటకుండా క్షేమంగా అవతల వరకు చేసి మోసే తరపున యుద్ధం చేశాడని. ఈ మూడోదిగా శిష్యులు మునిగిపోతున్న స్థితిలో దేవుడు వచ్చి తన గాలి అప్పటి వరకు ఆ దాంట్లో వస్తువు వైపు చూసి అన్ని తోడేది కానీ దేవుని వైపు చూడలేదు. యేసయ్య వైపు చూసినప్పుడు ఆయన గాలిని గద్దించినప్పుడు, తుఫాని గద్దించినప్పుడు ఆగిపోయి వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఈ రోజు నీతో కాడ దేవుడు అదే, మరి నువ్వు దేవుని తట్టు తిరిగితే ఎందుకు నీకు సమస్యలు ఉన్నాయి? ఒకసారి ప్రశ్న చేసుకో. ఎందుకు నీ కుటుంబంలో సంతోషం లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఆనందం లేదు? ఒకసారి దేవుని వైపు తిరుగుతావా? దేవునితో మాట్లాడతావా? నేను నువ్వు దర్శనం చేసుకో. మన మధ్య దైవజనుల ప్రార్థన నడిపిస్తారు. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి.
కాడ అయ్యా నిజమే, నీ తట్టు నేను తిరగలేదు కాబట్టి ఇంకా సమస్యలతోనే ఉన్నాను. నీ తట్టు నేను తిరగాలని ఆశపడుతున్నాను ప్రభా. ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకొని ఒకసారి ప్రార్థన చేసుకొని నీ ప్రార్థన చేసుకో. థ్యాంక్ యూ మహాపరిశుద్ధుడ ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు ఆశ్చర్యకరడానికి స్తోత్రములు రాజా. పరిశుద్ధాత్మదేవ మన ప్రభు మధ్యాహ్న సమయంలో నేను మాట్లాడిన పాత్రవా ప్రభు యొక్క మాటను బట్టి నీకు వందనాల ప్రభునైనా అయ్యా నీ ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు నీవే యేసయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభు ఎంతమంది పెట్టిన ప్రభునైనా సమస్యతో నీ సన్నిధికి వచ్చినారు నా ప్రభుని ఎదిగిన దేవుడు నా ప్రభు. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభు రక్తస్రావంగా కొంటున్న ప్రభునైనా అయ్యా నీ చెంగు ముట్టిన వెంటనే స్వస్థతనిచ్చావు నా ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభునైనా అయా బిడ్డ వేదంలో శోధనలో నా ప్రభుని విడిపించావు నా ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభునైనా తండ్రి ఇదిగో నా ప్రభు బిడ్డకు వెంటనే నువ్వు స్వస్థతనిచ్చావు నా ప్రభు. అయ్యా బిడ్డ ఎంతమంది నా ప్రభునైనా వేదంతో కన్నీళ్ళతో కష్టాలతో నా ప్రభునైనా సమస్యలతో నీ సన్నిధికి వచ్చిన్నారు నా ప్రభు. వారి ప్రతి ఒక్క సమస్యకి వెంటనే నా ప్రభు పరిశుద్ధాత్మదేవ అయా నీకు వందనాలు ప్రభునైనా ఇదిగో నా ప్రభునైనా అయా సహాయం చేయండి నా ప్రభునైనా అయా నీ తట్టు తిరిగే కలుపుని బిడ్డలకు దయచేయండి నా ప్రభునైనా అయా ఇదిగో నా ప్రభు రక్తస్రావం కలిసి నీ తట్టు తిరగగా నా ప్రభునైనా తన సమస్య నుంచి విడుదల దయచేస్తావు నా ప్రభు. తన బాధ నుంచి విడుదల దయచేస్తావు నా ప్రభు. అవమానం నుంచి విడుదల దయచేస్తావు నా ప్రభునైనా ఇదిగో ఒంటరితనం నుంచి విడుదల దయచేస్తావు నా ప్రభునైనా. అయా తండ్రి ఇక్కడ ఎంతమంది బిడ్డలు నా ప్రభునైనా సమస్యలతో ఉన్నారు నా ప్రభు. ఒంటరిగా జీవిస్తున్నారు నా ప్రభునైనా వేదన పడుతున్నారు నా ప్రభు. సమస్య మెరిగిన దేవుడు నా ప్రభునైనా అయా వారి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి నా ప్రభునైనా. ఆ బిడ్డ నీ వైపు తిరిగే కృపను దయచేయండి నా ప్రభు. అయా ఇప్పటి వరకు లోకం వైపు చూస్తే లోకం వైపు తిరిగారేమో నా ప్రభు. మనుషుల వైపు తిరిగారేమో ప్రభునైనా అయా ఈ క్షణం నుంచి నీ వైపు తిరగడానికి నీ కృపను దయచేయండి నా ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు ఇస్తాయా. అయా ఇదిగో నా ప్రభునైనా ఇశ్రాయేలు ప్రజలన్న ప్రభునైనా ఐగుప్తు దేశం నుంచి విడిపించిన ప్రభునైనా అయా ఇదిగో నా ప్రభు వారికి ముందు నా ప్రభు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు నా ప్రభునైనా అయా తండ్రి వారికి తోడిని వారి సమస్యలు తీర్చిన దేవుడు నా ప్రభు. అయా వారి మనుషుల వైపు చూడలేదుగా నా ప్రభునైనా అయా ఇదిగో నీ వైపు చూసినప్పుడు నా ప్రభు అయా సముద్రాన్ని 2 పాయలుగా చేసిన ప్రభు. అయా 6 నేలగా చేసిన నా ప్రభునైనా అయా ఇదిగో నా ప్రభు వారి సమస్యలు విడుదల ఇచ్చేస్తావు నా ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవ ఐదుగున్న ప్రభ వచ్చిన బిడ్డలు నా ప్రభ వారి ముందు నా ప్రభ ఏ సమస్యలని సముద్రంలో నా ప్రభ ఏ సమస్యలని పరువులు ఉన్నారు నా ప్రభనైనా వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా విడుదల దయచేయండి నా రాజా. పరిశుద్ధాత్మదేవారి కార్యం చేయండి నా ప్రభునైనా. ఇదిగో నా ప్రభు మనుషుల తట్టు తిరగకుండా నా ప్రభునైనా అయా తల్లి నీ తట్టు తిరిగి నీ వైపు చూసే కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు నా ప్రభు నా వైపు చూస్తే నీ ప్రతి సమస్య నుంచి విడుదల దయచేస్తారన్న ప్రభా. పరిశుద్ధాత్మదేవానికి వందనాల ప్రభా. అయా వచ్చిన ప్రతి బిడ్డ కూడా నా ప్రభునైనా అయా నీ వైపు తిరుగుతున్న ప్రభునైనా అయా ఇంకెన్నడు కూడా నా ప్రభు మళ్ళా వెన్ను తిరిగిన ప్రభా అయా తూకం వైపు చూడకుండా నమ్మ ప్రభా మనుషుల వైపు చూడకుండా నా ప్రభా నీ వైపు చూస్తున్న ప్రభా. అయా తండ్రి ఇదిగో ప్రభా నీలో సంతోషిస్తున్న ప్రభా వారి ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి నీ కృపను దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభానైనా అయా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నా ప్రభా. మంచి నిలబడిన విత్తనంలాగా నా ప్రభు ప్రతి బిడ్డ హృదయంలో నా ప్రభా మొలకెత్తడానికి నీ కృపను దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మదేవాన్ని కార్యం చేసి మహిమ పొందగలమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. Gracias.